హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? సో ఎన్నో వెబ్ సిరీస్ కానివ్వండి, షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, ఫన్ బకెట్‌తో ఫేమ్ పొందినటువంటి ఈరోజు ఎన్నో సినిమాస్‌లో కూడా తన ప్రతిభను చూపిస్తూ ఎన్నో సీన్‌లో అందరిని నవ్విస్తున్నటువంటి భరత్ గారైతే మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. సో బయట కూడా నీతో మాట్లాడడం జరిగింది. చాలా జోయల్‌గా ఉంటావన్నమాట. అవునా? ఎప్పుడు? లాస్ట్ టైమ్ కాఫీ షాప్ దగ్గర మాట్లాడుకున్నాం. ఓకే. 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 అదే ఆ! నేను ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. కానీ వెంటనే స్ట్రైక్ అవ్వలేదు. ఓకే. ఓకే. సో, అన్న ఎలా ఉన్నావు? అంతా హ్యాపీనా? అంతా హ్యాపీ. ఓకే. ఏంటన్నా ఆల్‌వేస్ హ్యాపీ. కాఫీ, టీ ఏమన్నా తాగుతారా? కొంచెం అంటున్నారు. ప్రెజెంటా? ఆ! అహా! లేదు. మామూలుగా నాకు కొంచెం అంటే చలికాలం కదా! ఆ! ఓకే. కొంచెం కోల్డ్ చేయడం వల్ల హ్మ్. ఇదైంది అందుకే. ఓకే అన్న. భరత్ అన్న, హ్మ్. ఆహ్, ఇండస్ట్రీకి రావడానికి మీరు ఎన్ని ఇయర్స్ పట్టింది అక్కడి నుంచి? నేను ఇండస్ట్రీకొచ్చింది 2014లో. హ్మ్. 14 అంటే ఇప్పుడు 24 కదా! కరెక్ట్‌గా 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్. 10 ఇయర్స్. ఓకే. అయితే మీదెక్కడన్నా? నువ్వు పుట్టి పెరిగిందెక్కడ? నేను పుట్టి పెరిగింది రాయగడ ఊరి ర పేరు. అది యాక్చువల్లీ ఒరిస్సా అండర్‌లో వస్తది. ఓకే. కాకపోతే ఒరిస్సా అని పేరుకే. కాకపోతే నెక్స్ట్ స్టేషన్ నుంచి మళ్ళీ ఆంధ్రాయే. ఓకే. జస్ట్ బోర్డర్ అనమాట మా ఊరు. ఓకే. రాయగడ అనేది బోర్డర్. ఆ! ఆ నెక్స్ట్ నుంచి పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం అదంతా ఇంకా ఆంధ్ర వస్తదనమాట. ఓకే. ఒడియా మాట్లాడతావా అన్న? ఒడియా వచ్చు. ఓకే. నాకు రాదు మళ్ళీ మాట్లాడితే. అదే కదా! ఇప్పుడు నేను మాట్లాడి నీకు అర్థం అవ్వదు. అవునవును. వచ్చు. సో, అన్న ఫస్ట్ ఇక్కడికి రాగానే నీకు అవకాశాలొచ్చినాయా అన్న? హ్మ్. రాగానంటే యాక్చువల్లీ నేనొచ్చింది ఒక సినిమా ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యానని. హ్మ్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మళ్ళీ ఆ సినిమాలో తర్వాత ఆళ్ళు షఫ్లింగ్ చేసి ఆహ్, వేరే వాళ్ళని తీసుకున్నాం అని అన్నారు. కాకపోతే రీజన్ అయితే దానివల్ల వచ్చా. అది 'కేరింత' మూవీ అని ఫస్ట్ మూవీ అదే. ఓకే. అది వైజాగ్‌లో ఆడిషన్స్ అయ్యాయన్నమాట. హ్మ్. ఆడిషన్స్ అయినప్పుడు అక్కడ సెలెక్ట్ అయ్యాను. దగ్గర దగ్గర ఒక 2000 మంది వచ్చారు. ఓకే. అప్పుడే ఇంక జస్ట్ బీటెక్ అయింది. ఆడిషన్స్‌కెళ్ళాను. ఆడిషన్స్‌కెళ్ళగానే 2000 మంది వచ్చారు. ఫస్ట్ ఆడిషన్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. సో, అప్పుడు ఆడిషన్ కూడా మనం ఏదో పర్సనల్‌గా వాడు ప్రిపేర్ అయ్యి ఇవ్వాలనేది కూడా తెలీదు. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పేస్తుండే అన్నమాట. హ్మ్. సో, అలా చెప్తే అప్పుడు ఆళ్ళన్నారు, "ఇలా కాదు మీరు శ్రీకాకుళం యాసలో ఏదైనా చేయండి" అంటే, ఆ యాస కొంచెం బాగొచ్చు కాబట్టి దాంట్లో చేస్తే సెలెక్ట్ అయ్యాను. బట్ ఒక 3, 4 మంత్స్ తర్వాత దానివల్లే వచ్చా హైదరాబాద్ యాక్చువల్లీ. ఓకే. బట్ వచ్చినప్పటికే సంథింగ్ నాకు ఆల్రెడీ సెలెక్టెడ్ కార్డ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని కూడా అదే అందులో నుంచి కూడా షఫుల్ చేశామండి. సో, ఇంకా లేనట్టే అని చెప్పారనమాట. బట్ రీజన్ ఓకే. అయితే అది. దానివల్ల అయితే రావడానికి ఒక బీజం పడింది. ఓకే. సో, అంటే ఫన్ బకెట్ కన్నా ముందు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ ఏమన్నా చేసినావా? ఫస్ట్ స్టార్టింగ్ ఫన్ బకెటే. లేదు లేదు. నేనొచ్చి రాగానే నాకు ఏం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ రావడమే పెద్ద గొప్ప విషయం. హ్మ్. అంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్నోళ్ళకి హైదరాబాద్ అంటే ఏదో అమెరికా అనే ఫీలింగ్ ఉండేది అప్పట్లో. హ్మ్. అంటే హైదరాబాద్ ఎప్పుడో ట్రిప్‌కొచ్చాం ఫ్యామిలీతో గానీ, ఓకే. సో, ఒక అమెరికా అనే ఫీలింగ్ ఉండేది. సో, హైదరాబాద్ వచ్చి ముందైతే ఏదో లైట్‌గా చిల్ అవ్వడం, తిరగడం అలా చేశామన్నమాట. చార్మినార్ ఎళ్దాం, లేకపోతే మన ట్యాంక్ బండ్ ఇవన్నీ తిరగడం అలాగా ఇచ్చేస్తే ఫస్ట్ లొకేషన్స్ అన్నీ చూసుకోవాలనుకున్నావు. ఫస్ట్ చూసేసినావు. లొకేషన్స్ అన్నీ సినిమా వాళ్ళకి ముందే లొకేషన్స్ నేను చెప్పాలని చూసుకున్నానంటావా? ఆ! అయితే వచ్చిన తర్వాత ఇంకా మెల్లిగా ఫస్ట్ మన 'జబర్దస్త్' ఆడిషన్స్ అయ్యాయి అప్పుడు. ఓకే. ఎక్స్‌ట్రా జబర్దస్త్ అని. అది ప్రోగ్రామ్ ఇంక అప్పుడే పెట్టారు. ఓకే. సో, దానికి ఆడిషన్‌కి సెలెక్ట్ అయ్యాననమాట. హ్మ్. సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మనకి వేరే వాళ్ళ టీమ్‌లో ఇస్తామన్నారు. సర్లే అని చెప్పి చేశాను. ఆ తర్వాత నాకు గూడా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఇంటికెళ్ళాల్సొచ్చింది. ఓకే. బట్ ఆ తర్వాత ఒక ఫన్ బకెట్ వచ్చి చాలా ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ జబర్దస్త్‌లోకెళ్ళి వేరే వేరే టీమ్‌లో చేశా. బట్ జబర్దస్త్ ఆ రోజు మిస్ అయినా గూడా వెంటనే నాకు ఒక 1 ఇయర్ తర్వాత ఫన్ బకెట్‌లో అవకాశం వచ్చింది. ఓకే. ఫన్ బకెట్‌లో ఎలా అవకాశం వచ్చిందన్న? ఫన్ బకెట్‌లో అవకాశం అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. ఉదయ్ నవీన్ అని. మనోడు యాక్చువల్లీ యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంటాడనమాట. హ్మ్. యాంకరింగ్ కోసం ట్రై చేస్తే ఇలాగా తెలుగు వన్ అనే ఛానెల్‌లోన యాంకరింగ్ ఆఫర్స్ ఉన్నాయట. నేను ఎళ్తున్నాను నువ్వు వస్తావా అన్నాడు. అనంటే నేనెందుకు వస్తాను నువ్వు వెళ్ళు అన్నాను నేను. హ్మ్. మనకు కొంచెం లేజీ అనమాట. అనంటే లేదు లేదు రా అలాగా టైమ్ పాస్ అనంటే సర్లే అని చెప్పి మనోడితో ఎళ్ళాను. ఓకే. ఎళ్ళిన తర్వాత అప్పుడు నాకు కొంచెం చాలా కర్లీ హెయిర్ హెవీగా ఉండేది. అవును. సో, అది ఉంటే ఎవరైనా చూసి నన్ను ఆర్టిస్ట్ అనుకుంటారు. అని చెప్పేసి ఆఫీస్‌కెళ్తే అక్కడ ప్రోగ్రామ్ డిజైనర్ మా రమా మేడం అని చెప్పి మేడం ఉన్నారు. ఆ మేడం చూసి ఆ అబ్బాయి ఎవరని మా ఫ్రెండ్‌కి అడిగారనమాట. అతను యాంకరింగ్‌కి ట్రై చేసిన అబ్బాయి. మనోడు ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తున్నాడండి అది ఇది అనంటే, సరే లోపలికి పిలిచారు. లోపలికెళ్ళి మేడంతో మాట్లాడితే, మా డైరెక్టర్‌తో ఒకసారి మీకు కల్పిస్తాను. ఏమైనా అవకాశం ఉంటే హ్మ్. చేద్దురు గాని అనంటే, అప్పుడు మా డైరెక్టర్ వచ్చాడు హర్ష అన్న. ఆయన అప్పుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ ఒక డబ్బింగ్ చెప్పా.
ఆ డబ్బింగ్ అయిపోయిన వెంటనే ఇంకా ఆ తర్వాత ఫన్ బకెట్ అనేది ఒక సిరీస్ చేస్తున్నాం అది ఇది అని అంటే ఫస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ వరకు పెళ్ళలేదు. ఓకే. పెళ్ళలేదు. ఆ తర్వాత కొంచెం ఆయన పిలిచిన తర్వాత ఇంకా ఫస్ట్ జోకే బాగా వైరల్ అయింది అది. ఓకే. ఇంక అప్పటి నుంచి కంటిన్యూ అయ్యానమాట. సో, ఫన్ బకెట్‌లో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక రికగ్నిషన్ మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఒక డైలాగ్ ఉంటదనమాట. అవునవును. ఒకసారి అది ఎట్లా అన్నా ఒకసారి చెప్పరా? ఏదన్నా డైలాగ్ ఇచ్చినప్పుడు గాని. అది బేసిక్‌గా నా ఊత పదం అది. అవునా? నేను నార్మల్‌గా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడినా, ఏదైనా నేను షాకింగ్ గాని, సర్ప్రైజ్ ఏదైనా ఫీల్ అయినా "ఉడియా అమ్మ" అని అంటుంటాననమాట. ఆ! సో, అది ఇంకా మా డైరెక్టర్ ఏంటంటే, అలాగే మనం రోజు కలిసి నార్మల్‌గా కెమెరా లేకుండా ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం కదా! హ్మ్. అలాంటి టైంలో "ఉడియమ్మ" అనేది 2-3 టైమ్స్ విన్నాడు. వినేసి కరెక్ట్‌గా జోక్ వచ్చినప్పుడు ఒకసారి అది వాడరా అన్నాడు. ఆ! అనంటే "ఉడియమ్మ" అన్నాను నేను. అంటే ఇదేదో బానే ఉంది అని చెప్పి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తే ఆ తర్వాత కామెంట్‌లొచ్చాయి. ఆ! "ఉడియమ్మ" అన్నాడు ఇరగదీస్తున్నాడు అనే టైప్‌లో కొన్ని కామెంట్‌లొస్తాయి. ఇంక అక్కడి నుంచి అది కంటిన్యూ చేయమన్నాడు మా డైరెక్టర్. ఓకే. ఇంకా అలా కంటిన్యూ చేశాననమాట. ఓకే. ఫన్ బకెట్ మీరు చేస్తున్న టైంలో మీ టీమ్ ఎంతమందన్న? మీరెంతమంది మీ అప్పుడు మేమున్నప్పుడా? ఆ! మేమున్నప్పుడు 6 అనుకుంటా. 6 7 6 ఆ! ఎవరెవరు? 'త్రిశూలు' ఆ! నెక్స్ట్ 'రాయేష్ అన్న', ఓకే. నెక్స్ట్ 'మహేష్ విట్ట', ఆ! 'నాగభార్గవి', నెక్స్ట్ 'భార్గవ్', భార్గవ్. నెక్స్ట్ 'ఫణి' ఓకే. 6 ఆ! అయ్యాయా? ఆ! స్టార్టింగ్ గూడా మీతోనేనా? అంతా ఏది? ఇదే టీమా? లేదు. నేను ఎళ్ళినప్పటికి నేనెళ్ళింది 13థ్ థర్డ్. ఎపిసోడ్‌కి. ఓకే. నేను అదే మేడంకి అప్పుడు కలిసి హ్మ్. మనోడిని పరిచయం చేశారు కదా! అవును. డైరెక్టర్‌ని. అప్పటికే ఒక 10 ఎపిసోడ్‌లు అయిపోయాయి. హ్మ్. ఇంకా ఆ తర్వాత ఆయన నాకు పిలిచి ఒక 3 ఎపిసోడ్‌లు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా! మళ్ళీ నాకు 13థ్ ఎపిసోడ్‌కి పిలిచాడు మనోడు. ఓకే. 13థ్ ఎపిసోడ్‌కి పిలిచి ఒక ట్రైల్ ఏసాడనమాట. ఎలా చేస్తానో ఏటో అని. చేస్తే అది ఫస్ట్ జోక్ ఒకటుంటది. విమానం పైనుంచి ఎళ్తే నేను మా ఫ్రెండ్ పడుకొనుంటాం. పడుకొనుంటే అప్పుడు అంటాడు, "ఒరేయ్ వెంకటేశా! ఇప్పుడు మనమేంచి ట్రైన్ ఎళ్ళింది ఏటవుద్దిరా" అంటాడు. ఒకవేళ రైలు పట్టాల మీద పడుకుంటే. అన్నట్టు ఏటవుతది? ఏటవ్వదంట. అదేంట్రా అంటే ఇప్పుడు మనమేంచి విమానం వెళ్ళింది ఏటనయింది ఏటంటాను. సో, ఆ జోక్ అది బీభత్సంగా వైరల్ అయింది. ఓకే. ఫస్ట్ జోక్ అదే. హ్మ్. ఇంకప్పటి నుంచి మా రైటింగ్ డైరెక్టర్ మీరు చేస్తారా? లేదా లేదు. మీ జోక్స్? రైటింగ్ స్కిల్ అయితే అస్సలు లేదు. జీరో. ఓకే. కాకపోతే ఇంప్రూవైజ్ అయితే చేస్తాను. ఇంప్రూవ్ చేస్తారు. ఒక 40% స్క్రిప్ట్ ఉన్నా కూడా మిగతా ఎంతో కొంత అయితే ఇంప్రూవైజ్ చేస్తా. బట్ ముందు పెన్ పెట్టడం అంటే ఆ నాలెడ్జ్ అస్సలు లేదు. స్క్రిప్ట్ రైటింగ్ అస్సలు లేదు. ఓకే. ఎన్ని ఎపిసోడ్స్ చేశారన్న మొత్తం? ఫస్ట్ మా హర్ష ఉన్నప్పుడు చేసినవి దగ్గర దగ్గర ఒక 200, 250 ఎన్నో చేసాం. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 50 వేరే కుర్రోడు డైరెక్టర్ చేసినప్పుడు ఓకే. 300 అలా చేసినట్టున్నాం మొత్తానికి. మళ్ళీ ఫన్ బకెట్ మళ్ళీ స్టార్ట్ చేశారు కదా! ఒక కొంతకాలం అదే ఆగిపోయిన ఆ తర్వాత. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడే మా హర్ష అన్న వెళ్ళిపోయాడనమాట. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో వేరే డైరెక్టర్ వచ్చాడనమాట. ఇంకో కుర్రోడు సాయి అని. హ్మ్. ఆ కుర్రోడు చేశాడు. మనోడు వచ్చినప్పుడు కూడా బానే వెళ్ళేది. బట్ ముందున్న పీక్ లేదు. అవును. నెక్స్ట్ అప్పటికే మేము స్టార్ట్ చేసినప్పటికి తెలుగు అనే ఛానల్ ఫస్ట్ అంట. నాకు తెలీదు. ఓకే. సో, మంచి ఊపులో ఉండేది అప్పుడు. ఆ అవును. తర్వాత కొంచెం కాంపిటీషన్ ఎక్కువైంది. మన తమ్మడ కానీ, ఇన్ఫినిటిమ్ ఇంకా వేరే వేరే ఛానల్స్ చాలా వచ్చాయి కదా! ఓకే. సో, ఆబ్వియస్‌లీ కొంచెం కాంపిటీషన్ పెరగడం వల్ల హ్మ్. మనం కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటట్టు మళ్ళీ ఏదైనా చేసి ఉండాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది 'హర్ష' అన్న ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ మళ్ళీ ఆ తర్వాత లేదు. అవును. తగ్గింది. అంత ఆకట్టుకోలేకపోయింది. జనాల్లోకి హ్మ్. వెళ్ళలేకపోయింది. ఫస్ట్ అవునవునవును. ఇప్పటివి కూడా ట్రెండింగ్‌లో ఉంటాయన్నమాట. అవును. ఫస్ట్‌లో మీరు చేసినవన్నీ కూడా. అవును. సో, ఇది చేసి మాకు రోజు పనేటనుకున్నాం షూట్‌లో. ఆ! షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసేది అరే ట్రెండింగ్‌లోకి ఎంతలోకొచ్చింది చూడండిరా అంటే అందరూ అన్న ఈరోజు 3లోకొచ్చిందన్న. రైట్ రేపు తెల్లారి 2 ఇలాగే ట్రెండింగే లెక్క పెట్టుకునేవాళ్ళం అప్పుడు. ఓకే. అంత ట్రెండింగ్‌లో ఉండేది. అవును. ఒక 3-4 టైమ్స్ 1కి కూడా ఎళ్ళింది. ట్రెండింగ్ 1కి కూడా ఎళ్ళింది. హ్మ్. వెబ్ సీరీస్ ఏం చేసావన్నా? వెబ్ సీరీస్‌లు చాలా చేశా. అంటే ఓకే. గుర్తులేదు. చాలా వెబ్ సీరీస్‌లు చేశా. అంటే ఫన్ బకెట్ ద్వారా వచ్చినవే ఆ! చాలా వెబ్ సీరీస్‌లు చేశాను నేను. ఓకే. అది షార్ట్ కూడా ఫిలిమ్స్. షార్ట్ ఫిల్మ్స్. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ. షార్ట్ ఫిల్మ్స్ కూడా ఫన్ బకెట్ తర్వాతే చేసింది. ఓకే. హ్మ్. దీని త్రూనే అన్నీ వచ్చినాయి అవకాశాలు. ఫన్ బకెట్ ద్వారా మొత్తం అవును. అవకాశాలన్నీ కూడా ఫన్ బకెట్ ద్వారా వచ్చాయి. ఓకే. అండ్ ఫన్ బకెట్ కంటే ముందు నేను 'పటాస్' అని ఒక షో కూడా చేశా. అవును. అది కూడా చెప్పాలి. స్టాండ్ అప్ కామెడీ. స్టాండప్ కామెడీ 'పటాస్' అని అందులో డైరెక్టర్ సంతోష్ అన్న అని చెప్పి హ్మ్. నేనప్పుడు స్టార్టింగ్ 'జబర్దస్త్‌కెళ్ళి' సెలెక్ట్ అయ్యాను చెప్పారు కదా! అప్పటి నుంచి ఆయన నా హ్మ్. పెర్ఫార్మన్స్ చూసి గుర్తుపెట్టుకొని మళ్ళీ 'పటాస్' అనే షో స్టార్ట్ చేసినప్పుడు నన్ను పిలిచాడు. ఓకే. అప్పటికే నేను 'పటాస్' అనేది చేశా. ఆ! హ్మ్. ఒక్క ఛాన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటే అందులో చేశా. అక్కడికి ఒక 10 డేస్, 20 డేస్ తర్వాత ఫన్ బకెట్ వచ్చింది. బట్ 'పటాస్' కొంచెం అది స్టేజ్ కామెడీ అండ్ అది స్టాండప్ కామెడీ కదా! కొంచెం ఒక 5, 6 ఎపిసోడ్స్ కంటిన్యూ చేశా. బట్ హ్మ్. ఇంకా కొంచెం బాగా నలగాలనమాట. ఆ అవును. స్టాండప్ కామెడీ అనేది అంత ఈజీ కాదు. టు బీ అవును. ఫ్రాంక్ చెప్పాలంటే. అవును. సో, అది కొంచెం మళ్ళీ ఇటువైపు ఫన్ బకెట్ కూడా వచ్చింది.
ఇంక కంప్లీట్ దీని మీద ఫోకస్ చేసాం. ఇది బాగా వర్కౌట్ అయింది. అంటే వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ అంటే చాలా కష్టంగా ఉంటది. ఒక హ్మ్. స్టేజ్ మీద నుంచుని. అవును. అదే ఇద్దరు ముగ్గురు డైలాగ్స్ అయితే మన అవును. డైలాగ్ మనం గుర్తుపెట్టుకొని పంచ్ ఎలా ఇవ్వాలనేది మనకి ఐడియా ఐడెంటిఫై ఉంటది. ఉంటదనమాట. అవును. ఐడియా అవును. ఉంటది. అవును. సో, అందువల్ల మీరు ఇటు ఎక్కువగా నెక్స్ట్ ఇంకోటేంటంటే స్టాండప్ కామెడీలో ఏంటంటే మనం ఒక కంటెంట్ ఏదైనా ప్రిపేర్ అయ్యి, హ్మ్. ఆ కంటెంట్‌తో మనం ఒక 15-20 మినిట్స్ ఆళ్ళని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉండాలి. అవును. అందులో ఇన్ కేస్ మధ్యలో అన్ని జోకులు పేలవు కదా! అవును. ఏవో 2, 3 జోకులు పేలేసరికి ఆడియన్స్‌ని ఎదురుగా ఉంటారు. ఆ! ఆళ్ళు ముందంతా హాహా నవ్వినోడు కొంతసేపు అలా డమ్మీ అయ్యేసరికి నీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటది. మళ్ళీ ఆడికి నువ్వు ఏదో ఒక రకంగా ఏదో చిన్న జోకులేసి ఆళ్ళతోని కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇచ్చేసి మన చెయ్యాలి. సైడ్ తిప్పించుకునేటట్టు ఫన్ చేయాలి. అవును. సో, కొంచెం టఫే అది. ఓకే. స్టేజ్ పెర్ఫార్మన్స్ కొంచెం టఫే. ఓకే. అండ్ స్టేజ్ పెర్ఫార్మన్స్ అంత పర్ఫెక్ట్ కాదు. ఆ! సో, ఒక 60% వరకు ఓకే. ఇంకో 40% ఇంకా బాగా నలగాలి అందులో. ఓకే. స్టేజ్ పెర్ఫార్మన్స్ అంటే చాలా కష్టం. ఆ! అంటే నువ్వు ఇండస్ట్రీకొచ్చినప్పుడు నువ్వు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ గాని ఏం లేవు. ఆల్రెడీ డైరెక్ట్‌గా అవకాశాలొచ్చినాయి మీకు. స్ట్రగల్స్ లేవు అనంటే స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫన్ బకెట్ వచ్చింది 2 ఇయర్స్ తర్వాత. ఓకే. ఆ మధ్యలో నేను ఎక్స్‌ట్రా జబర్దస్త్ అని సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి అది ఇది అయి నేను రాలేదు కదా! ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం ఈ ఫన్ బకెట్ వచ్చింది గ్యాప్‌లో ఓకే. ఆ! ఆ గ్యాప్‌లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యా. ఓకే. కొంచెం స్ట్రగుల్ అది. సో, అది బేసిక్‌గా స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ నార్మల్‌గా ఇప్పుడు ఈ సినిమాలో అవకాశాలు రాకపోవడం, హ్మ్. ఇవన్నీది ఆబ్వియస్లీ అందరికుంటది. అవును. నాకే స్పెషల్‌గా ఉంటదని ఏమనను. బట్ నాకు అన్నిట్లికంటే ఎక్కువ స్ట్రగుల్ ఏంటంటే హోమ్ సిక్ ప్రాబ్లమ్. హ్మ్. ఇంట్లో వాళ్ళని వదిలేసి ఉండడం అనేది బిగ్ ప్రాబ్లమ్ నాకది. సో, ఓకే. దానివల్ల ఎక్కువ రాత్రిపూట ఏడ్చేవాడిని. సో, హ్మ్. మెయిన్ అదొక బిగ్ ప్రాబ్లమ్ నాకు. సో, అదే నేను కొన్ని నెలల తర్వాత ఇచ్చేసాను. పికప్ అయిపోయాను అందులోనే. ఓకే. సో, ఈ స్ట్రగుల్ చాలా చిన్నదనిపించింది. సో, మమ్మీ, డ్యాడీని వదిలేసి ఉండడం అనేది బిగ్ థింగ్. సో, కట్ చేస్తే అక్కడి నుంచి దానికంటే ఇది కొంచెం చిన్న కష్టమే అనిపించింది. పేరెంట్స్ ఏం చేస్తారన్న? పేరెంట్స్ డ్యాడీ ఏమో ఆర్ఎంసీలో జాబ్ అనమాట. ఆ! రెగ్యులేటెడ్ మార్కెటింగ్ కమిటీ అని అందులో జాబ్ చేస్తారు. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. హ్మ్. ఓకే. మీ స్టడీ ఏంటి? నేనా బీటెక్ చేశాను. బీటెక్ చేశారు. సో, ఏదన్నా అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అన్నారా? ఇవన్నీ ఎందుకు? ఈ యాక్టింగ్ ఇవన్నీ. సో, మంచిగా జాబ్ చేయొచ్చు గదా! ఇట్లా అంటే ఇంట్లోనా బేసిక్‌గా ఏంటంటే నేను బీటెక్ చదివినప్పుడే నేను ఆ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నేను డిసైడ్ అయ్యా. ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్ళాలని. హ్మ్. బికాస్ ఆఫ్ మై కాలేజ్ అంటే ఇప్పుడు నేనేదైతే జిఐఏసీఆర్ అనే కాలేజ్‌లో చదివా, ఆ కాలేజ్‌లో చదవడం వల్లే కొంచెం మనకి మల్టీ టాలెంటెడ్ అని చాలా అంటే అవార్డ్స్ వచ్చాయి నాకు. ప్రైజ్‌లొచ్చాయి. డాన్స్‌లో పార్టిసిపేట్ చేస్తే డాన్స్‌లో ఫస్టు. డ్రామాలో పార్టిసిపేట్ చేస్తే డ్రామా ఫస్టు. ర్యాంప్ అన్నీ ఫస్ట్. ఒక ఇయర్ అయితే మొత్తం 6 ప్రోగ్రామ్స్ పెడితే 6 నాకే ఫస్ట్ వచ్చాయి. అది బ్లాక్ బస్టర్ ఆ రోజు. ఓకే. కట్ చేస్తే నాకు ఆల్రెడీ మైండ్‌లో ఉండేది. బట్ బ్యాక్ సైడ్ నుంచి ఎవరో ఒకళ్ళు పుష్ చేయాలి కదా! చిన్నది. అవును. మనకు కూడా ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారని. సో, మాకు ఫ్రెండ్స్ బ్యాచ్ ఉండేదన్నమాట. ఓకే. ఒక అడ్డాలో కలుస్తాం. రోజు ఈవినింగ్ అక్కడ కొంచెం ఓపెన్ మీటింగ్ ఉంటది. హ్మ్. అక్కడ ఆళ్ళందరూ కూర్చొని, "అరే! నువ్వు కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీకి ట్రై చేయొచ్చు కదా!" అనే టైప్‌లో ఆళ్ళకి చెప్పడం. అండ్ హ్మ్. నేనేంటంటే కెమెరా ముందు కంటే కెమెరా ఎనకాతల ఎక్కువ ఫన్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే బాగా ఓకే. క్లోజ్ అయితే. ఆ! సో, ఫ్రెండ్స్ అంటే ఇంక బాగా క్లోజ్ ఉంటారు కాబట్టి, అవును. అక్కడ ఆన్ స్పాట్ ఏసే పంచులు అవన్నీ చూసి ఇంకా కాలేజ్‌లో మనం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కొంచెం బాగా అవును. సక్సెస్ అవ్వడం. అలా చెప్పగానే నేను ఇంక ఫిక్స్ అయ్యా. ఇంక అప్పటి నుంచి ఇంక ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇంట్లో చెప్పాను మమ్మీకి, డ్యాడీకి. అయితే మమ్మీ అన్నిట్లికి సపోర్టే. ఓకే. ఇంకా కొంచెం మీకు తెలిసిందే కదా! అబ్బాయిలంటే అమ్మలకి కొంచెం బాగా క్లోజ్ అని. హ్మ్. ఇంక మమ్మీ నువ్వేది చేసినా కేకే అంటది. ఓకే. నువ్వెళ్ళు అంటది. బట్ డ్యాడీ మాత్రం కొంచెం భయపడ్డారు. ఓకే. ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు కదా! కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఇది అన్నారు. బట్ మనం కొంచెం పట్టుబట్టి అలాగనే వెళ్తాం అన్నాం కాబట్టి ఫైనల్‌గా హ్మ్. సపోర్ట్ చేశారు. ఓకే. అయితే కల్చరల్ నుంచి ఫస్ట్ నుంచి ఉందయితే కల్చరల్ హ్మ్. యాక్టివిటీస్ హ్మ్. అన్నీ. హ్మ్. హ్మ్. సో, స్టార్టింగ్‌లోనే అన్నీ ఫస్ట్ ప్లేసెస్ అంటున్నారు. అవును. ఓకే. అంటే రంగస్థల కళాకారుడిగా అంటే డ్రామాస్ ఎక్కువగా డ్రామా గాని, అంటే డాన్స్ డ్రామాలు కాదు మళ్ళీ. ఆ! ఇప్పుడు ప్రోగ్రామ్ మనకి టెక్ ఫెస్ట్‌లు అవుతుంటాయి. ఆ! ఓకే. టెక్ ఫెస్ట్‌లు అవుతుంటాయి ఇయర్లీ మనకి బీటెక్ చదివినప్పుడు కాలేజ్‌లో. అయినప్పుడు ఒక నాటకం లాగా ఒక డ్రామా ఒకటి ప్లే చేస్తారనమాట. ఏదో ఒకటి స్కిట్ లాగా. హ్మ్. చేస్తే అందులో నాకో క్యారెక్టర్ ఇచ్చారు. నేను చేసేసాను. సో, అదొకటిని బాగా నెక్స్ట్ ఇంకోటి మైమ్ కామెడీ ఒకటి ఇచ్చారనమాట చేయమని. హ్మ్. అది వితౌట్ డైలాగ్స్ ఓన్లీ అవును. ఎక్స్‌ప్రెషన్స్‌తోని ఇవ్వాలి. మైము అదోటి. అదోటి చేసేసరికి అది కూడా ప్రైజ్ వచ్చింది నాకు. అదొకటే. ఓకే. కంప్లీట్‌గా డ్రామాలు చేయడాలు అవేమి లేవు. హ్మ్. జస్ట్ ఓన్లీ అదే. నాకు యాక్టింగ్ వచ్చు ఎంత బాగా అనేది నాకు తెలిసింది ఎప్పుడంటే ఫన్ బకెట్ నేను చేసిన ఫస్ట్ జోక్ అప్పుడే. ఓకే. అంతవరకు నాకు తెలీదు. ఎందుకంటే కాలేజ్‌లో ఏదో అప్పుడు కొంచెం అంత మెచ్యూరిటీ ఉండదు కదా! ఏదో ఆ టైంలో అవును. ఏదో ఆకతాయితనంగా చేస్తుంటాం గానీ, బట్ కొంచెం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ 2 ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత అప్పుడు ఫన్ బకెట్‌లో చేసిన తర్వాత కెమెరా ఫస్ట్ ఫేస్ చేసింది అప్పుడే. హ్మ్. సో, కెమెరా ఫేస్ చేసి అప్పుడు లుక్ సెట్ ఇవ్వాలి, ఏం చేయాలనేది మా డైరెక్టర్ చెప్పాడు.
చెప్పిన తర్వాత నేను చేసిన ఫస్ట్ యాక్టింగ్ ఓహో ఇది యాక్టింగా, ఓకే నేను బాగానే చేస్తున్నాను అనిపించింది. ఓకే. అంటే 50% 2 ఫ్రాంక్ ఏంటంటే కొంచెం ఇన్‌బిల్ట్ ఉందేమో అనుకుంటున్నాను నేను. ఓకే. ఇంక దాని తర్వాత మా డైరెక్టర్ గారు కొంచెం ఓకే. దాన్ని ఇచ్చేసారనమాట. నీ ఫస్ట్ ఇంకా మూవీ అది ఏంటన్నా? నేను ఫస్ట్ చేసిన మూవీ 'రంగుల రత్నం' 'రంగుల రత్నం'. ఓకే. రాజ్ తరుణ్ గారిది. 'రాజ్ తరుణ్‌ది' హ్మ్. యెస్. ఫస్ట్ మూవీ అదే. ఆ! అంటే యాక్చువల్లీ దానికంటే ముందు ఇంకో మూవీ ఆఫర్ వచ్చింది గానీ, ఆ మూవీ పేరు కూడా నాకు తెలీదు. ఓకే. అది హీరో కూడా కొత్త ఆయన. కొత్త హీరో, కొత్త హీరోయిన్. హ్మ్. సో, అందులో నాకు ఫుల్ లెంగ్త్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఒక 5 డేస్ షూట్‌కెళ్ళా. ఆ తర్వాత మళ్ళీ ఆళ్ళు మీకు డేట్స్ చెప్తామండి అన్నారు. ఆ తర్వాత మరిపిల్లలే. ఇదేంట్రా బాబు మరిపిల్లట్లేదు ఈళ్ళు అనుకున్నా. ఇంక ఇదే భయమేసింది. ఆ! అయితే ఆ డైరెక్టర్ గారికి ఫోన్ చేస్తే, లేదమ్మా మళ్ళీ చెప్తాం నీకు. అది హ్మ్. ఇది అన్నారు. సర్లే సార్ అన్నా. కట్ చేస్తే అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇలాగ రాజ్ తరుణ్ గారి మూవీకి ఇలాగ ఆడిషన్స్ అవుతున్నాయండి. అక్కడి నుంచి కాల్ వచ్చింది. ఓకే. ఇలాగ ఫన్ బకెట్‌లో చేస్తుంటారు కదా! మేము చూసాం. ఇలాగ ఒకసారి మీరు రండి ఆఫీస్‌కి అంటే ఎళ్ళా. లుక్ టెస్ట్ అవన్నీ చేశారు. ఒక టీ షాప్‌లో టీ అమ్ముకునేవాడు క్యారెక్టర్. హ్మ్. అది ఫస్ట్ అంటే బిగ్ స్క్రీన్‌లో 70 ఎంఎంలో కనిపించిన ఫస్ట్ సినిమా అది. అదే. ఆ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలే. ఆ! ఆ అవును. ఫస్ట్ ఫస్ట్‌ది. చేసిన మూవీ. ఆ పేరు కూడా నాకు తెలీదు. తెలీదు. సో, 'రంగుల ఫస్ట్ ఇదే రత్నం'. వస్తదిగా ఆబ్వియస్‌లీ. అవును. అదే థియేటర్‌లోకి ఏదొస్తే అది ఫస్ట్ మూవీ ఆ! అవుతది. అదే ఫస్ట్ మూవీ. అలాగా. ఆ 'రంగుల రత్నం' అనేది మూవీ ఫస్ట్ 70 ఎంఎం. అవును. హ్మ్. ఆ 70 ఎంఎం స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు ఆ! చూసుకున్నప్పుడు ఎలా ఫస్ట్. ఉంది ఫీల్? చూసుకున్నప్పుడు ఇంకెలాగుంటదంటే రోజు పడుకుంటాం కదా! ఆ! పడుకున్నప్పుడే యాక్చువల్ ఆ 2 ఇయర్స్ ఫస్ట్ ఎలాగైతే మనకు అవకాశం లేనప్పుడు పడుకున్నప్పుడు అనుకుంటాననమాట. ఎవడిచ్చేస్తాడు మనకు అవకాశం? ఎందుకివ్వాలసల? ఆ! ఓకే. మన టాలెంట్ తెలుస్తది గానీ, అది తెలియడానికి చాలా టైం పడతది కదా! నిజంగానే 70 ఎంఎంలో కనిపిస్తామా లేదా? హ్మ్. కనిపిస్తే మాత్రం అది కలా నిజమా అనేది ఒక చిన్న డైలమాలో ఉండేవాడిని. ఓకే. అని అర్రె! ఇది కలే అనుకుంటాను. నిజం అసలు అవుతదా అనే ఫీలింగ్‌లో ఉంటే, ఇంకా ఆ రోజు చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యా లిటరల్లీ. ఓకే. అప్పటికే ఇది కళ నిజమా అనే ఫీలింగ్‌లో ఉన్నా. అండ్ మా ఊర్లో కూడా కొంచెం మా కుర్రోళ్ళందరూ హడావిడి చేశారు. మా అన్నయ్య, మా కుర్రోళ్ళందరూ బ్యానర్లు, గీనర్లు కట్టి హ్మ్. నేనెప్పుడు చిన్నప్పుడు ఒక థియేటర్‌కెళ్ళేవాడిని. అశోక టాకీస్ అని. హ్మ్. ఆ టాకీస్‌లోనే ఈ సినిమా రిలీజ్ అయింది మాది. రిలీజ్ అయ్యి కొంచెం సినిమా కూడా బానే ఆడింది. ఓకే. సో, దానివల్ల ఊర్లో కూడా కొంచెం అందరూ హ్యాపీ అనమాట ఓకే. ఫ్రెండ్స్. హీరోస్ ఎవరెవరి కాంబినేషన్‌లో చేశారు? హీరోసా? ఆ! హీరోస్ అంటే ఫస్ట్ 'రంగుల రత్నం' రాజ్ తరుణ్ గారిది. నెక్స్ట్ వచ్చేసి 'చల్మోహన్ రంగా' నితిన్ గారిది. ఓకే. తర్వాత నెక్స్ట్ 'సుమంత్' గారిది. ఓకే. హీరో సుమంత్ గారు. హీరో సుమంత్ గారిది. నెక్స్ట్ మన 'విశ్వక్సేన్' అన్నది. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఇంకా, 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 ఇంకా 'దృశ్యం 2'. ఓకే. ఆ! కానీ వెంకటేష్ గారి కాంబినేషన్ కాదు. కామ్ ఆయనది వేరే షాట్ ఉంటది గానీ, మాకు హ్మ్. సంబంధించిన షాటే అది. ఓకే. బట్ ఆయన వేరే ఉంటాడు. ఆయన వేరే షాట్ తీసుకుంటారు వెంకటేష్ గారిది. మేము మీకు వేరేగా ఆటో డ్రైవర్స్ అనమాట. సో, ఓకే. 'దృశ్యం 2' ఒకటి చేశా వెంకటేష్ గారితోని. ఆ! నెక్స్ట్ ఇంకా, ఇంకా ఉన్నాయి గుర్తు రావట్లేదు ఇప్పటికిప్పుడు. అంటే దగ్గర దగ్గర ఒక 22, 23, ఆ! 25 వరకు చేసుంటా మూవీస్. ఓకే. ఆ! 25 మూవీస్ చేసినారు. ఆ! అందులో ఆ! కాంబినేషన్‌లో మాక్సిమం 'రవితేజ' గారిది చేశా ఆ! 'డిస్కో రాజా'. ఓకే. అది హైలైట్. అసలు లిటరల్లీ ఆ సినిమాతోనే బ్రేక్ వచ్చేస్తదనుకున్నాను నేను. ఓకే. అలా అల్టిమేట్. కాపోతే ఆ సినిమాలో సీన్ ఎడిటింగ్‌లో పోయింది గానీ, హ్మ్. అది 'రవితేజ' గారి కాంబినేషనే. చాలా మంచి ఫన్నీ సీన్ అది. ఓకే. హ్మ్. ప ఒకేసారి అంత పెద్ద హీరో అంటే మళ్ళీ 'రవితేజ' గారు ఫస్ట్ అనుకుంటా. ఓకే. దాని తర్వాత మళ్ళీ 'సమంత' గారితోని చేశా 'యశోద'. హ్మ్. హ్మ్. అది కూడా 'సమంత' గారి కాంబినేషనే. ఓకే. హ్మ్. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాంబినేషన్‌లో సో, బయట సెట్‌లో కానివ్వండి, లేదా ఆ లొకేషన్‌లో ఎట్లా ఉంటదన్న? మీకు బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళుగా ఎవరున్నారు మీకు? క్లోజ్ అంటే ఇంతవరకు ఎవరు లేరు. హ్మ్. అంటే ఆళ్ళు కొంచెం మరి పెద్దోళ్ళు కదా! ఆ! ఆళ్ళతో మనం అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆళ్ళు కూడా మనతో హాయ్, హలో అన్నట్టు ఉంటారు. మనం కూడా ఇమ్మీడియేట్‌గా ఎళ్లి అంత కలిసిపోలేం కదా! అవును. జస్ట్ షార్ట్ వరకే. షార్ట్ వరకెళ్ళిన తర్వాత మాట్లాడి హ్మ్. జస్ట్ చేశారంటే చేశారంటారు. మనం గూడా మీరంటే చాలా ఇష్టమండి. మీ సినిమాలన్నీ చూస్తూ వచ్చాం. ఈరోజు మీతో చేయడానికి అవకాశం వచ్చింది అని కొంచెం అలా మాట్లాడడం అంతే. ఆ తర్వాత ఓకే. మళ్ళీ ప్యాకప్ అంటే వాళ్ళు వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఆళ్ళ రేంజ్ వేరు కదా! అవును. మనం మనకక్కడ ఉండే మన ఆర్టిస్టులు ఉంటారు కదా! మన ఫ్రెండ్స్. అవును. వాళ్ళతోని అలాగా టైమ్ పాస్. ఓకే. ఇప్పుడు మూవీస్ పరంగా ఇండస్ట్రీలో నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే బాగా ఎలివేట్ అయిన వాళ్ళలో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఆ! ఇండస్ట్రీలోనా? టు ఆ! బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఓకే. బట్ కొంచెమైనా అంటే జిగిరి అంటున్నా హ్మ్. కంప్లీట్‌గా. అంత జిగిరి ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. మొత్తం నాకు ఊర్లో ఉన్న ఫ్రెండ్సును అండ్ కాలేజ్ ఫ్రెండ్సే. కానీ ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు కొంచెం హ్మ్. అంత జిగిరి కాకపోయినా చెప్పొచ్చు అనే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఫనీ. హ్మ్. ఫనీ అనే అబ్బాయి అసలా మనోడితో ఉండే ర్యాపో వేరు నాది. మళ్ళీ అలాగని చెప్పి ఆడికి నాకు కాంపిటీషన్ ఉండదని కాదు. ఆ! బీభత్సమైన కాంపిటీషన్. ఆడే సినిమా ఆఫీస్‌కెళ్ళిపోతాడు. నేనే సినిమా ఆఫీస్‌కెళ్ళిపోతాను. ఆళ్ళు ఆ సినిమా చేస్తే నేను ఇన్ని సినిమా చేసి ఇవన్నీ ఉంటాయి. బట్ వెరీ అంటే చాలా మంచోడనమాట.
ఓకే. అంటే నాకు అనిపించింది. సో ప్లస్ ఏజ్ కూడా కొంచెం మనోడిది నా ఏజే, ఇద్దరం ఒకటే ఏజ్. ఓకే. అండ్ ఒకసారి అలాగే మాట్లాడుకుంటే ఇద్దరిది గోత్రాలు కూడా ఒకటే. సో అలాగా అంటే ఎక్కువ నేను టైం స్పెండ్ చేయాలనుకుంటా ఫనీతో. అంటే ఎవరితో నేను టైం స్పెండ్ చేస్తే టైం తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పుడు ఏట్రా ఇడిదో అని అనే ఫీలింగ్ లేకుండా ఎప్పుడైనా సరే ఫనీ పిలిస్తే వెళ్ళి మాట్లాడడం కానీ కలవడం కానీ ఇలా ఉంటుందన్నమాట. అండ్ మిగతా మా ఫన్ బకెట్ టీం ఒకటి, ఈ ఫన్ బకెట్ టీము ఫనీ తప్పించి ఇంకెవరు లేరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. ఓకే. ఇంకా అందరూ హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే. నేను టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ ఫన్ బకెట్ లో చేసిన ఆర్టిస్టులు ఒకటి అండ్ ఎస్పెషలీ ఫనీ, అంతే తప్పించి మిగతా ఇండస్ట్రీలో ఇంకెవ్వరు ఫ్రెండ్స్ లేరు. జస్ట్ హాయ్ హలో అంతే. ఓకే. మనం వెళ్తాం అంటే నేను ఎక్కువ క్లోజ్గా ఎవరితో మూవ్ అవను. ఏదో నేను జస్ట్ వర్క్ చేసుకున్నాను వచ్చాను, మళ్ళీ ఏదో మన పని మనం చూసుకున్నాం. ఓకే. సో మనకి బయట ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో అలాగ నేను ఉండే ప్లేస్లో ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగనమాట. ఇండస్ట్రీ వాళ్ళతో అంత ఇది లేదు. ఓకే. ఇప్పుడు మీకు ఫన్ బకెట్‌లో ఒక డైలాగ్ ఉంది. "డి అమ్మ" అనే డైలాగు అందరికి రికగ్నిషన్ అయిందనమాట. సో అట్లా మూవీస్‌లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏముందన్న మీరు చెప్పింది? మూవీస్లో అంత ఫేవరెట్ అయ్యే అంత పెద్ద క్యారెక్టర్స్ ఏమీ చేయలేదు లిటరల్లీ, టు బి ఫ్రాంక్. ఓకే. అంటే ఇప్పుడు నాకంటూ ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉన్నంత పెద్ద క్యారెక్టర్ ఏవీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పే సినిమాలన్నీ కూడా జస్ట్ అలాగా కనిపించి వెళ్ళిపోవడం అదే కదా. మరీ బీభత్సంగా పెద్ద రోల్ ఏదో కీ రోల్ ప్లే చేసి అయితే ఇంతవరకు ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ చిన్న చిన్న రోల్సే చేశా. సో మూవీస్లో అయితే ఏమి సిగ్నేచర్ డైలాగ్ అయితే ఏమి లేదు. బట్ మూవీస్కి వెళ్ళినా కూడా అక్కడ కొంతమంది డైరెక్టర్స్ కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఏ భయ్యా మీరు కదా ఉడ్డి అమ్మ అని అంటారు కదా, అలా వాళ్ళు గుర్తుపట్టడం. సో అదేదో ఒక తమిళ సినిమాలో కూడా డబ్బింగ్ మన తెలుగులో చెప్తే అందులో ఒక కమిడియన్ ఒక అతను ఉడియమ్మ అనే పదం వాడాడంట, నాకు తెలియదు. ఓకే. వేరే మా చుట్టాలు చూసి చెప్పారు అలాగలుగా ఉడియమ్మ అనే డైలాగ్ నీదే ఆ కుర్రాడు వాడాడని. సర్లే. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ది బిగ్గెస్ట్ మూవీలో చేస్తున్నారు మీరు, అది పుష్ప. పుష్ప ఎలా వచ్చింది అవకాశం? పుష్ప 2 ది రూల్. సారీ రూల్ రూల్. అమ్మో నేనే మర్చిపోయాను. రూల్ ఎట్లా వచ్చింది అవకాశం? పుష్ప 2 అవకాశం ఇది పెద్ద స్టోరీ, కొంచెం టైం పడుతుంది, పర్లేదా? షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ ఓకే. షార్ట్ అండ్ స్వీట్ కొంచెం కష్టం, ఎందుకంటే చాలా మధ్యలో టిస్టులు బ్రేక్లు ఉన్నాయి అందుకని. అయితే యాక్చువల్లీ మామూలుగా పుష్ప 2కి పుష్ప 1కే ఆడిషన్స్ అయ్యాయి. ఆడిషన్స్ అయినప్పుడు నార్మల్గా మేము అప్పుడు ఫన్ బకెట్ షూట్ చేస్తున్నాం. ఫన్ బకెట్ షూటింగ్ అవుతుండేది. ఇలాగ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా పుష్ప 1కి ఆడిషన్స్ అవుతున్నాయి అంట, అది ఇది అనగానే ఇంకా సర్లే అని చెప్పి మేము అక్కడ ఒక గొట్టు ఉంటుంది మాది, గొట్టు కింద కూర్చుంటే వెళ్దామా వద్దా నాకు థాట్ ప్రాసెస్లో, ఎందుకంటే రాయలసీమ స్లాంగ్ అని. సో నాది పక్కా శ్రీకాకుళం మాట్లాడతా, బట్ రాయలసీమ అంత బాగా మాట్లాడతానని నేర్చుకున్నాక నాకే అర్థమైంది. బట్ అప్పుడు నాకు కొంచెం అంత ధైర్యం లేదు, ఏదో శ్రీకాకుళం యాసే అని. కట్ చేస్తే మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి అలాగే అన్నాడు, ఎందుకు మనకి ఆ స్లాంగ్ రాదు కదా, పెద్ద సినిమా వస్తుంది అంటావా అన్నాడు. కాకపోతే అక్కడ మ్యాటర్ ఏంటంటే బన్నీ అన్నకి డైహార్డ్ ఫ్యాన్ నేను, మెయిన్ అది పాయింట్ అక్కడ. సో ఫ్యాన్ కాబట్టి ఆయనతో ఫోటో దిగడానికి 2-3 సార్లు అవకాశం వచ్చింది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా. బట్ నేను అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే సినిమా చేసిన తర్వాతే అన్నతో ఫోటో దిగుదామని మైండ్లో ఒకటి పెట్టుకున్నా, గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ పెట్టుకున్నా. బట్ ఇదే ఎంత మంచి గోల్, ఆఫర్ మళ్ళీ రాదు. ఆయన సినిమాకి ఆడిషన్స్ జరగడం అనేది పెద్ద ఆపర్చునిటీ కదా. అవును. సో ఇది రాదు కాబట్టి ఎలాగైనా చెయ్యాలి, స్లాంగ్ ఏముంది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుద్దని వెళ్ళి స్లాంగ్ ప్రాక్టీస్ చేశాను ఒక 2-3 డేస్ దగ్గర. అంటే బేసిక్ ఇప్పుడు నేను శ్రీకాకుళం మాట్లాడితే ఏటి ఎలాగా ఎందుకు అంటాం, ఇప్పుడు ఏటి అంటే అది ఏంది అంటారు, ఎలాగా అంటే యాంటికి అని అంటారు. ఓకే. సో ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఆపితే మిగతాది ఎలాగైనా కవర్ చేయొచ్చు అని ఫస్ట్ ఆ వర్డ్స్ ప్రిపేర్ అయ్యాను. ఆ వర్డ్స్ ప్రిపేర్ అయిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూసి దగ్గర 2 డేస్ పట్టింది నాకు కంప్లీట్ ఆ స్లాంగ్ రావడానికి. అంటే నా యాస పోయి ఆ కంప్లీట్ స్లాంగ్ రావడానికి 2 డేస్ పట్టింది. ఓకే. బట్ 2 డేస్ పట్టింది కానీ ఇమీడియట్గా ఆడిషన్కి వెళ్ళకపోతే మళ్ళీ మర్చిపోతాను, అది కూడా ఉంది. సో నేను ఈ 2 డేస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆడిషన్స్ అయిపోయాయి అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. మళ్ళీ వేరే అన్న ద్వారా ఇలాగా ఆడిషన్స్ అవుతున్నాయి అంట వెళ్దామని అంటే వెళ్ళిన తర్వాత ఆడిషన్కి వెళ్తే అక్కడ పెద్ద లైన్ ఉంది. పుష్ప 1 అంటే పెద్ద లైన్ ఉంది. బట్ అదే మా ఫన్ బకెట్లోనే శ్రీనన్ అని ఉంటాడు, ఆ అన్న తీసుకొని వెళ్తే వేరే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా ఆ లైన్ అయితే కట్టలేదు, పైకి అయితే వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అంటే ఆడిషన్ అన్నారు. కట్ చేస్తే బేసిక్గా ఫస్ట్ అయితే నాకు చిన్న టెన్షన్ ఉండేది కానీ వెళ్ళి ఆ టెన్షన్లో ఒకటి చేశా. నేను టెన్షన్లో చేసిన వీడియోకే ఆడిషన్కే అందరు అక్కడ అని అరిశారు అనమాట, అక్కడ ఉన్న కుర్రోళ్ళు, ఆడిషన్కి వచ్చే కుర్రోళ్ళు. ఓకే. ఏంటి నేను అంత బాగా చేస్తాను అనుకున్నా.
కట్ చేస్తే నేను అతనికి అడిగా కెమెరామెన్కి, అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొకసారి చేయొచ్చు అని అడిగాను నేను. ఉమ్, ఇంకోసారి చేయొచ్చు అంటే, ఎందుకు బాగానే ఉంది కదా అన్నాడు. ఇంకొకసారి చేస్తా అన్న కాన్ఫిడెంట్గా, ఎందుకంటే ఇది మళ్ళీ సుకుమార్ సార్ చూస్తారు కదా, ఇంకొకసారి చేస్తా అన్న. ఇదే ఆడిషన్ మళ్ళీ చేస్తాను, చేయండి అన్న. అనేసరికి ఈసారి కొంచెం ది బెస్ట్ చేశాను. కానీ ఫస్ట్ టైం చేసిన తర్వాత ఆ చిన్న భయం పోయింది. అవును ఆ టెన్షన్లో చిన్న ఫంబుల్నెస్ వస్తుంది కదా, అది అవునవును వచ్చింది. బట్ దానికి వీళ్ళందరూ అడిచారు, బట్ మనకి కాన్ఫిడెన్స్ తెలుస్తుంది పద్ధతి బాగా చేశాను లేదా. అవును కట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి చేశాను ది బెస్ట్గా. అది బాగానే వచ్చింది. ఒక 2-3 డేస్ అయింది. ఆ తర్వాత ఉమ్, ఒక కాల్ వచ్చింది, మైత్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, భరత్ గారా అన్నారు. అవునండి అన్న. మీది చిత్తూరా అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అదే, చిత్తూరా అని అడిగేసరికి షాక్ నేను. అని అంటే అప్పుడు చిత్తూరు అని చెప్పాలా వద్దా అనేది కన్ఫ్యూజన్. అప్పుడు ఎందుకు నా చెప్తే చిత్తూరు కాదండి అన్నారు అనుకో, వీళ్ళు కొంపతీసి చిత్తూరులోనే పెట్టుకుంటున్నారేమో, కొంపతీసి నా ఊరు చిత్తూరు కాదన్నాను మళ్ళీ బాధ ఏమో, అలాగని చెప్పి రేపు పొద్దున మనం అవకాశం అబద్ధం పోద్ది. ఆడిసామేమో, మా ఊరు ఏంటని చెప్పకుండా చిత్తూరు అని చెప్పి వద్దులే నిజాయితీకి వెళ్ళిపోతాం తరస్సం చూద్దామని. లేదు సార్ నాకు చిత్తూరు స్లాంగ్ చాలా బాగా వచ్చు, కానీ మా ఊరు మాత్రం రాయడా అని చెప్పా. ఆ, ఓకే ఓకే అదే స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు, అందుకనే కాల్ చేశాను. మీకు సెకండ్ రౌండ్ ఆడిషన్ ఉంటుందండి, డేట్ ఇస్తామన్నారు. సెకండ్ రౌండ్కి పిలిచారు, వెళ్ళా. మళ్ళీ ఒక కంటెంట్ ఇచ్చారు, చేశా. థర్డ్ రౌండ్ మళ్ళీ ఇచ్చారు, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, అలాగే సిక్స్త్ రౌండ్. ఫైనల్ రౌండ్కి మెయిన్ సుకుమార్ సార్ దగ్గర ఉన్న ప్రవీణ్ అన్న అతను ఆడిషన్ చేశారనమాట. బా అక్కడ ఆడిషన్ చేసినప్పుడు మాత్రం కొంచెం పులుసు కారింది నాకు. ఓకే అంటే ఈ 5 ఆడిషన్లు అనేది నార్మల్గా అక్కడ ఒక ఆయన అనిల్ అన్న అని చెప్పి ఒక ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఆయనే ఆడిషన్ సింగిల్ పర్సన్ ఉండేవాడు. బట్ ఈ 6th ఆడిషన్ అప్పుడు మాత్రం కంటెంట్ ఒక 3 రకాలు 4 రకాల ఎమోషన్స్ ఇచ్చి, ఒక కంటెంట్ ఇచ్చి, ఒక పావు గంటకి టైం ఇచ్చి చేయండి అన్నారు. కెమెరా గురించి పట్టించుకోవద్దు, కెమెరా ఎటు వెళ్ళినా మీకు అనవసరం, మీరు ఈ రూమ్ అంతా వాడుకొని మేము చెప్పిన క్యారెక్టర్ చేయండి అంటే, ఆ రోజు చేసే ఆడిషన్ ఎండింగ్లో ఎమోషన్ వస్తుంది. ఓకే ఎమోషన్ కూడా ఇచ్చాడు ఆయన. ఫన్తో స్టార్ట్ అయ్యి ఎమోషన్ వస్తుంది ఎండింగ్లో. ఆ ఎమోషన్ ఏదైతే చేశానో ఎండింగ్లో నాకే తెలియదు నేను ఎందుకు అలా ఏడుస్తాను, ఏడ్చాను ఆ రోజు. ఆ ఎమోషన్ ఏడ్చేసరికి ఆ ఆడిషన్ తీసుకున్న ఆయన ఉంటారు కదా, ఆయన కూడా ఏడ్చాడు. బా ఆయన కూడా కంట్లో నీళ్ళు వేసరికి నేను మొత్తం నా కంట్లో నుంచి ఇలా నీళ్ళు. సో అది యాక్చువల్లీ అమ్మకి సంబంధించే కంటెంట్ అనమాట అది. సో ఏడ్చేసరికి ఆయన ముందు వెళ్ళి మొహం కడుక్కొని రా అన్నాడు. వెళ్ళి మొహం కడుక్కొని వచ్చా. అన్న ఓకేనా ఇంకేదైనా చేయాలా అంట, వెళ్ళిపో అని అన్నాడు. ఆ, అంటే వచ్చాను. కట్ చేస్తే పుష్పవన్లో అవకాశం రాలే. ఆ. ఎంత ఆడిషన్ ఇచ్చిన తర్వాత అవకాశం రాలేదేట్రా బాబు అనుకున్నా. బట్ యాక్చువల్లీ వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, నాట్ అవును. ఓన్లీ పెర్ఫార్మెన్స్, ఇక్కడ పెర్ఫార్మెన్స్తో పాటు లుక్స్ కూడా. అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్వాన్ ఉన్నాడు, Hmm. ఆయన లుక్స్ ఎలా ఉంటాయి చూడగానే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాడు. అవును అంటే ఆ క్యారెక్టర్ సరిపోయేటట్టు. వేరే అవును. ఇంకెవరిని పెట్టినా కూడా వాళ్ళకి ఆ మేకప్ వేయాలి, ఆయనకి ఏ అవసరం లేదు. అవును సో ఇండస్ట్రీలో ఏంటంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ లుక్స్ కూడా సెట్ అవ్వాలి. అవును అలాగని చెప్పి నాకు ఇవ్వలేదని కాదు. ఇప్పుడు అనిల్ అన్నతను ఎవరైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు బాగా, ఆయన సుకుమార్ సార్తో మాట్లాడడం, సుకుమార్ సార్ నా గురించి చెప్పడం, ఇదంతా 1లో జరుగుతుండేది. మధ్య మధ్యలో 1, 2, 3 మొత్తం 3 క్యారెక్టర్లు చెప్పారు. అందులో ఏ క్యారెక్టర్కి నేను షూట్ అవ్వలేదు. ఆడిషన్ మళ్ళీ తీసుకున్నారు, కానీ సినిమా మొత్తం షూట్ అవుతుంది అని ఇవ్వలేదు. కానీ మళ్ళీ పుష్ప 2కి మళ్ళీ ఆడిషన్ పెట్టారు. ఆ, ఈ పుష్ప 2కి ఆడిషన్ పెడితే 1లో ఆల్రెడీ ఇచ్చాను కదా, నేను 2కి మళ్ళీ ఎందుకు ఇవ్వకూడదు అనే ఫీలింగ్ లేకుండా వెళ్ళాను. మళ్ళీ ఆడిషన్కి ఇవ్వడానికి వెళ్తే అప్పుడు అక్కడ ఎవరైతే ఆడిషన్ తీసుకున్నాయినా, నువ్వు ఆల్రెడీ 1లో ఇచ్చావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ. 1లో ఇచ్చినా కూడా నాకు ఎందుకో సెట్ అవ్వలేదు, మళ్ళీ నేను ఇస్తాను ఆడిషన్, నా వంతు అయితే నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఈ రెండో దానికి 1 కంటే హైలైట్గా ఆడిషన్ ఒకటి ప్రిపేర్ అయ్యి ఈలోపు ఈ స్లాంగ్ కూడా బాగా అలవాటు అయిపోయింది కదా. 2 years సినిమా రిలీజ్ అయింది, అవును మనం సినిమా చూసాం. సో అలాగా ఆ స్లాంగ్ ఇంకా పర్ఫెక్ట్ అయిపోయాను. ఇంకొంచెం మంచి ఆడిషన్ తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఓకే అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక హ్యాపీయెస్ట్ విషయం అనమాట. ఆ ఆడిషన్స్ చేసిన తర్వాత కూడా నాకు అక్కడ ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సుకుమార్ సారు ఒక 10 ఆడిషన్ వీడియోస్ మాత్రం ఆయన ఫోన్లో ఉంచుకున్నారు, బాగా చేశారని, అందులో నీది ఒకటి అన్నారు. అనేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే, ఆడిషన్ మధ్యలోనే. కట్ చేస్తే ఆ తర్వాత సుకుమార్ సార్ ఒకసారి ఆఫీస్కి పిలిచారు. పిలిచి సార్ని కలిశాను, మాట్లాడాను. భోంచేసావా అని అడిగారు. అంటే లేదు సార్ చేయలేదని అంటే, సరే భోంచే అయితే అన్నారు. లేదు సార్ బయటికి వెళ్తా అన్న. అయితే ఈరోజు నేను మీటింగ్లో ఉన్నా, తర్వాత మళ్ళీ కలుస్తా అన్నారు. అంటే జస్ట్ ఓకే, ఆ మాత్రం మాట్లాడడమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అండ్ కట్ చేస్తే మళ్ళీ ఇంకా ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి కదా, మనం అసలు చాలా చిన్నవాళ్ళం అతని దగ్గర. అయ్యో కట్ చేస్తే మనకి 2లో ఏదో ఒక రకంగా అవకాశం ఇవ్వాలి అంటే, ఇప్పుడు యాక్చువల్ ఎక్కడి నుంచి అసలు టెస్ట్ 2కి అవకాశం వచ్చిన తర్వాత 2కి అవకాశం వచ్చింది. ఇది ఎప్పుడు 2023లో జాన్. ఇంకా నేను ఇంకప్పుడే పండగకి ఇంటికి టికెట్లు బుక్ చేసుకుంటున్నాను. ముందుగానే బుక్ చేసుకోవాలి కదా. చేసుకుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి అదే అనిల్ అతను ఎవరైతే నాకు బాగా సపోర్ట్ చేస్తారో అతను ఫోన్ చేసి, భరత్ ఇలాగా షూట్ ఉంది 7th 8th పుష్పది, వస్తారా అన్నాడు.
అన్న వస్తారా ఏటన్నా, ఖచ్చితంగా వస్తాను అన్న నేను. ఆ. అని అంటే లేదు యాక్చువల్లీ క్యారెక్టర్ కొంచెం అంటే అంత డైలాగ్స్ ఉంటాయో లేదో తెలియదు పెద్దగా, బట్ సార్ అయితే మిమ్మల్ని పెట్టమన్నారు, సో వచ్చి కంటిన్యూ అవుతారా అన్నట్టు అడిగారు. అంటే యాక్చువల్లీ వన్లో కూడా బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ ఒకటి ఇస్తామన్నారు సార్ అతను, అనిల్ అన్న అతను చెప్పారనమాట, ఈ క్యారెక్టర్ అనుకుంటున్నారని. అప్పుడు నేను 10 కాసి రావాలి అది ఇది అని అంటే అని అడిగాను అనమాట, అన్న క్యారెక్టర్ కొంచెం పర్లేదా, మంచిదేనా అంటే బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం చిన్నది, అంత ఇదే ఉండదు అన్నట్టు ఆయన చెప్తే నేను సరే అన్న ఇంకా ఏమైనా ఉంటే చూడండి అన్న అని. అప్పుడు వన్లో వాళ్ళు ఇచ్చిన 3 దాంట్లో ఒకటి సెట్ అవ్వకపోతే ఒకటి నేను వదులుకునేది అది. ఓకే. అండ్ సెకండ్లో పార్ట్ 2లో ఇప్పుడు ఇదే ఇలా అలాంటి క్యారెక్టర్ కొంచెం అంటే వద్దురా బాబు, వన్లో ఆల్రెడీ మిస్ అయ్యాము, ఏదో బుచ్చిదో మంచిదో ఏదో ఒకటి చేసేయాలి అర్జెంటుగా అని చెప్పి సరే అన్న ఖచ్చితంగా వస్తాను అని చెప్పి లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు వెంటనే కాస్ట్యూమర్ దగ్గరికి తీసుకెళ్ళి కాస్ట్యూమ్ ఇవ్వండి మనోడికి అని అంటే ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు, మొత్తం రౌడీ వుడ్ టైప్లోన ఖద్దర్ షర్టు, ఒక కుట్టించిన ప్యాంటు అప్పుడులో స్టైల్లో, ఓకే. ఒక ఘాటు పెట్టి మొత్తం ఒక విలన్లా తయారు చేశారు, కడాలు మొత్తం అన్నేసి. మీ అందరూ ఒక క్యారెక్టర్ కనుక్కుంటున్నాం అంటే ఇప్పుడు నేను చెప్పకూడదు ఎవరి దగ్గర ఉంటాము అనేది, సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. సో ఆ క్యారెక్టర్ మీకు అనుకుంటున్నాం కొంచెం రౌడీ లుక్స్ ఉండాలి అని అంటే సర్లే అని చెప్పి గెటప్ వేసి నేను మూలకెళ్ళి కూర్చొని ఉన్నా. అక్కడ వేరే మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. కట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఇద్దరు కుర్రోళ్ళని చూస్తున్నా, ఆ కాస్ట్యూమర్స్ దగ్గరికి వెళ్తున్నారు, జాకెట్ వేసుకొని ఒకడు, కెమెరా ఒకటి పట్టుకొని ఒకడు అటు ఇటు తిరుగుతున్నారు. అయితే వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు, ఏ అన్న మీరు ఫన్ బకెట్ కదా అనట, అవునవును హాయ్ హాయ్ బ్రో అని అంటే ఏంటి మీరు ఇందాక నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు రేట్ లెక్క అని అంటే లేదన్నా ఇలా ఒక క్యారెక్టర్ కోసం మమ్మల్ని పిలిచారు, ఆల్రెడీ ఒక కుర్రోడు లోపల చేస్తున్నాడు అండ్ మీ ఇద్దరం కూడా ఆ క్యారెక్టర్కే సెలెక్ట్ అయ్యాం, ఆడ ఒకవేళ బాగా చేయకపోతే మమ్మల్ని పెడతామన్నారన్న అని అన్నాడు. ఓహో అవునా అన్న. కట్ చేస్తే కొంచెంసేపటికి మనోడికి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆయన వచ్చి, తమ్ముడు నువ్వు వెళ్ళిపోరా, నీది కొంచెం లుక్స్ అంత సెట్ అవ్వట్లేదు అన్నారు సారు, నువ్వు ఇంకెందుకు ఇక్కడ అని చెప్తే మనోడు కొంచెం అప్సెట్ అయ్యాడు. కట్ చేస్తే ఇంకో కుర్రోడు అన్నాడు, ఆ కుర్రోడికి నువ్వు ఉండు ఇంకా ఏమీ తెలీదు అని అన్నాడు. ఆడ నుంచే లోపల ఆల్రెడీ ఒక క్యారెక్టర్ షూట్ చేస్తుంది, ఈ ముగ్గురు ఆ క్యారెక్టర్ కోసం ఆడిషన్ చేసి మరి తెచ్చారు, వాళ్ళు ముగ్గురిని పెట్టారండి సార్ ఆ రోజు, ఎవడు నచ్చితే ఆయన పెడతానని. సో ఆల్రెడీ ఒక ఆయన ఆల్రెడీ షూట్ జరుగుతుంది, ఆయన కూడా సరిగ్గా చేయట్లేదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తే మధ్యాహ్నం మనకి భోజనం పెడతారు కదా, భోజనం పెట్టారు, లంచ్ చేసాం, వచ్చి మళ్ళీ నేను వెళ్ళి రిలాక్స్, నాది ఎప్పుడు ఉంటుందండి షార్ట్ అని అడిగా. అంటే ఉంటుంది మీకు ఈవినింగ్ ఎప్పుడు ఉంటుంది అని, మన రౌడీ క్యారెక్టర్ కదా అనేసరికి ఒక లంచ్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం హడావిడి చేసేస్తున్నారు, నా ఫోన్ ఏం సైలెంట్లో పెట్టుంచా, గిర్ర 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 అంటుంది ఫోన్, ఇది ఫోన్ తెలుగు వచ్చినా భరత్ భరత్ ఎక్కడ అన్నారు, అక్కడ అరుపులు, అన్న ఇక్కడ రాబోయే నువ్వు అన్నారు, ఈ కాస్ట్యూమ్ కాదు సతీష్ హడావిడి కొంచెం హడావిడి జరుగుతుంది అక్కడ చేసి మనోడు కాస్ట్యూమ్ అర్జెంట్గా మార్చండి, ఈ కాస్ట్యూమ్ కాదు అది ఇది అని అన్నారు, ఇది కాస్ట్యూమ్ ఇదే అప్పుడు ఈ అనిల్ అన్నతను వచ్చి భరత్ కూల్ కూల్ కూల్, ఈయన కొంచెం చాలా అంటే మోటివేషనల్గా ఉంటాడు అనమాట, కూల్ కూల్ ఏం టెన్షన్ పడకు, కాస్ట్యూమ్ చేంజ్ చేపిస్తున్నారు నీ చేత అన్న. ఎందుకన్నా అన్న, నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోను, కాస్ట్యూమ్ ఇంకోటి ఇమీడియట్గా మార్చారు, కొంచెం స్పెట్స్ గట్టి పెట్టారు, ఈ ఘాట్ అన్ని చెరిపారు, మొత్తం హెయిర్ స్టైల్ ఏమో కొంచెం పాతకాలం స్టైల్ లాగా సైడ్కి దువ్వారు, అంత చేసి ఒక లుక్ రెడీ చేశారు, రండి మీరు అన్నారు అని సెట్ లోపలికి తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏంటంటే, నాకు అక్కడ షార్ట్లో ఏ క్యారెక్టరు ఇది ఎందుకు మార్చారు వీటికంట లోపల బన్నీ అని ఉన్నాడు కదా చూడాలి, ఇదే తిరుగుతుంది మైండ్లో. మొత్తానికి ఇలా ఎలవో తీసుకెళ్ళారు కదా, అంటే మేము అందులో ఆర్టిస్ట్గా ఉన్నప్పటికీ మన షార్ట్ లేకపోతే మనకి ఎలవ్ చేయరు, పెద్ద హీరోలు ఉంటారు కదా, కానీ నాకు ఈ రీజన్తో పట్టుకెళ్తున్నారు కదా, నేను ఇప్పుడు ఇలా ఆయన చూడొచ్చు అని. కట్ చేస్తే ఎంట్రీ అవుతున్నాం అనేసరికి మనోడు యాక్చువల్లీ అన్న ఎప్పుడు 24/7 ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు అనమాట, షార్ట్ జరిగిపోయిందా మళ్ళీ వెంటనే ప్రాక్టీస్ ఏదో రకంగా. అప్పుడు ఆయన ఒక భుజం ఎత్తుకొని ఇలా గట్టి చూస్తున్నాడు, నేను వెనక నుంచి చూసుకొని వెళ్తున్నా, నేను అటే చూస్తున్నా, బన్నీ అన్నే చూస్తున్నా, చూసుకొని వెళ్ళా, చూసేసరికి హలో అటు కదా ఇట్లా అని మళ్ళీ తీసుకొని వెళ్ళి అప్పుడు సుకుమార్ సార్ మానిటర్ దగ్గర కూర్చొని ఉన్నారు, కూర్చొని సార్ మనోడు రెడీ సార్ అన్నారు. చూశాడు, చూసి మనోడు ఈ క్యారెక్టర్లో ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడే అన్నారు సార్ అని అంటే చిన్న నవ్వునే అబ్బాయి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసి అలా షాక్లోనే ఉంటున్నాను, అమ్మ సార్ మనతో మాట్లాడడం ఏంటి అనే ఫీలింగ్లో. కట్ చేస్తే బాగానే ఉంది క్యారెక్టర్, మొన్న నేను ఇదేదో వీడియో చూశాను రా అన్నారు సార్ అని అంటే సార్ అంటే ఏదో చూసా గుర్తురాట్లేదు, ఓకే ఈ కాస్ట్యూమ్ నీకు ఓకే, పక్కన నుంచి ఉన్నాడు, పక్కన నుంచి అన్నారు అని సరే పక్కన నుంచి ఉన్నా. ఆ కుర్రోడు ఆల్రెడీ చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం సీరియస్ అయ్యారు, సీరియస్ అయ్యి ఏం చేస్తున్నాను సంథింగ్ అంటే డిస్కషన్ అవుతుంది, నేను లాంగ్లో నుంచి చూస్తున్నా అని చెప్పి చేంజ్ అని సంథింగ్ ఏదో చెప్తే ఆ కుర్రోడ్ని పంపించారు. ఈసారి ఇప్పుడు
ఫాస్ట్గా వచ్చి ఇలా నా దగ్గర ఆగి, క్యారెక్టర్ నువ్వు చేస్తావు కదా అని అన్నారు. ఏ క్యారెక్టర్ ఏంటి నాకు తెలియదు, ముందు చెప్పింది ఒకటి కదా, ఈ కాస్ట్యూమ్ మారిపోయింది కదా. సార్ ఏ క్యారెక్టర్ ఇది అంటే ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్, నా తర్వాత తెలిసింది ఒక ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ ఉంటుంది, చేస్తావు కదా అని సరికి ఓకే. ఈ విషయం వెళ్ళి అతను బన్నీ అన్నకి పోస్ట్ చేయాలి ఈ విషయం. యాక్చువల్లీ ఆ ముగ్గురు అబ్బాయిల్లోన ఈ అబ్బాయి బాగుంటాడని చెప్పి ఆ ముగ్గురు కుర్రలో అతను పెట్టించింది బన్నీ అన్నట్ట, ఇతను బాగుంటాడని. అయితే ఇప్పుడు ఈయన వెళ్ళి చెప్పాలి కదా, సరే చేయట్లేదు తీస్తాం మరి మనం పెట్టాలి అని చెప్పడానికి వెళ్తే అప్పుడు మనోడు సుకుమార్ సార్ వెళ్ళి ఇలా సంథింగ్ చెవులో ఇలాగ చెప్పారు, మనోడు చేస్తుంది వెనకదే చెప్తే అప్పుడు బన్నీ అని ఇలా ఒక లుక్ ఇచ్చాను అనమాట, ఎవడాడు అనే టైప్లో. సార్ నన్ను చూపిస్తున్నారు, మనోడు చేస్తున్నాడు మార్చాం మనం అనే టైప్లో. మన అన్నలో భుజం ఎత్తుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు రాలి అన్న అనేసి ఆ నోట్లో ఉంటారు కదా, ఇలా ఒక లుక్ ఇచ్చాను నాకు. ఇంకా నేను కాలు చేతులు సేకి నేను దూరం నుంచి ఓహో అంటే లోపల లవ్ అండ్ ఎఫెక్షన్ పొంగిపోతుంది. నేను ఇలా ఉన్నా అంటే ఓకే డార్లింగ్ అని ఏదో సంథింగ్ అతనికి అన్నారు. అనేసరికి సార్ మళ్ళీ వచ్చి రెడీ షార్ట్ రెడీ అని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని నించోబెట్టారు. ఇంక నించోబెడితే నాకు అక్కడ టెన్షన్ ఏం లేదు. అంటే బేసిక్గా కుర్రను తీసేయడానికి రీజన్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు, పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు, డైలాగ్ యాక్టింగ్ దగ్గరకు వచ్చిన మాత్రం కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయినా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కానీ టెన్షన్ అయితే ఉండదు. అది ఫన్ బకెట్ నుంచి మా హర్షాన్ని మాకు ట్రైన్ చేసిన విధానం నుంచి అది అలవాటు అయిపోయి ముందు నుంచి. ఎంత పెద్ద సినిమా యాక్టర్ అయినా సరే కెమెరా వెళ్ళినంత వరకు ఒకలా ఉంటుంది, కెమెరా అయిపోతే వేరేలాగా ఉంటుంది. ఇంకా చెప్తే టక్ 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 మని చేస్తాను, అయిపోయింది సీన్ అయిపోయింది. సార్ ఏమో సార్ ఫుల్ టెన్షన్ తిరుగుతుంటారు ఎప్పుడు, అది చూడండి ఇది చూడండి ఏది అని అంటారు. అయితే నేను నేను చేసాను లేదు ఇలా ఆ కుర్రని తీసాడు, మరి నేను ఏదో చేశాను, నాకు ఏదో చెప్పాలి కదా, చెప్పకుండా రెడ్డి అడిగి నేను చూస్తున్నాను సార్ పెట్టరా చెయ్యి అంటే అమ్మ సార్ సీరియస్గా వద్దులే అన్నాడు. మొత్తం ఆ రోజు షూట్ అయిపోయింది. షూట్ అయిపోయింది. ఇప్పుడు నేను సార్కి వెళ్ళి షూట్ అయిపోయిన తర్వాత సార్ నాకు పెట్టారు, నా డైలాగులు ఇచ్చారు, వైడ్ తీస్తారు, మిడ్ తీస్తారు, క్లోజ్ ఇది లేదు, ఇంకా క్లోజ్ ఇంకెప్పుడు ప్లాన్ చేస్తారు అనుకుంటా. మరి ఎలా చేసాం ఏంటంటే మనం అడగాలి కదా, తిట్టాలో కొట్టాలో ఏదో ఒకటి చేయాలి కదా. నేను సార్ కోసం తిరుగుతున్నా. ఈ ప్యాకప్ అయిపోయిన తర్వాత సార్ చుట్టూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రేపు షూట్ల గురించి మాట్లాడడానికి చుట్టుముట్టేస్తారు కదా, ముట్టేస్తుంటే వెనక నుంచి ఇలాగ వెళ్తున్నా, సార్ అని వెళ్తున్నా. వెళ్తుంటే సారే ఆ ఫోటో బర్త్డే సారే అన్నారు. సార్ ఇక్కడ వెనకతున్నా సార్ ఇక్కడ వెనక్కి తిరిగాడు ఆయన. చూసే అని సెకండ్ ఇచ్చి ఇలా లాగి ఒక హగ్ ఇచ్చారు ఆయన. ఆ హగ్ దగ్గర ఒక 30 seconds ఉంటుంది. 30 seconds హగ్గాలకి ఇచ్చి ఇలా కొట్టి ఇరగదీసాడు డల్లింగ్ అన్నారు సార్. ఇంకా మనం గాలిలో తేలుతున్నాం అమ్మ ఏంటిది అని. అంటే యాక్చువల్లీ అప్పుడు ఆయన చాలా టెన్షన్స్ ఉంటాయి, అంత పెద్ద డైరెక్టర్ 100 పనులు ఉంటాయి కదా అందులో. అవును. సో అదేంటంటే మనకేదేంటంటే నార్మల్గా మన సుకుమార్ సార్ మనకు ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళకి అసలు ఆ టెన్షన్లో మనం అసలు గుర్తున్నా మాట్లాడడానికి టైం ఉండకపోవచ్చు, గుర్తు లేకపోవచ్చు కూడా. అవును. బట్ షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తు పెట్టిన ఫోటోగ్రాఫర్ భరత్ అని అడిగారు చూసారా, అసలు ఇది ఎంత లిటరలీ అంటే అంత పెద్ద డైరెక్టర్ అలాగా అసలు చాలా గ్రేట్. మన పేరు పెట్టి పిలవడం అనేది ఒక అదృష్టం. అంటే ఈ షార్ట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన నాకు పేరు తెలియదు, మన పేరేంటి అని అంటే సార్ భరత్ సార్ అనే పక్కన భరత్ వెనక్కి వెళ్ళరు నువ్వు వెనక్కి అక్కడి నుంచి అది నీ ప్లేస్ మార్క్ ఇవ్వండి రా మనోడికి మార్క్ ఇవ్వండి అంటే అప్పుడు పేరు తెలుసుకున్నారు ఆయన. అది గుర్తుంది ఆయనకి. అది లాస్ట్ షార్ట్ అయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి హగ్ ఇచ్చేసరికి నేను లిటరలీ షాక్ అయిపోయిన తర్వాత గడ్డం చూస్తే ఇలాగే ఉంటాయి కదా, కమిట్మెంట్ చేయలే కదా అన్నారు. ఉన్న నా మైండ్ లో ఏంటన్నా వస్తుందంటే ఉన్న లైట్ సార్ ఫీలింగ్ ఇది, ఉన్న లైట్ సార్ అంటే లేదు సార్ ఏ కమిట్మెంట్ లేవన్నా అని అంటే అలాగే కంటిన్యూ చేయి, ఈ క్యారెక్టర్ ఇంకొంచెం పెంచుదామన్నారు. నేను ఇంకా షాక్, ఓడి అమ్మ అంత మంచి అప్లాజ్ వచ్చింది సార్ దగ్గర నుంచి అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంకా ఆ రోజంతా ఇంట్లో ఫోన్ చేసి పడుకోలే నేను. కానీ ఆ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే అది మన సీన్ యాక్చువల్లీ ఫేస్ చేసాం అక్కడ లైవ్ లో, బట్ ఎవరికి తెలియదు కదా మన నోటితో చెప్పడమే. సో సర్లే అని చెప్పి మొత్తానికి మళ్ళీ ఎప్పుడో ఒక రోజు ఒక సిచ్యువేషన్ టైం వస్తుంది కదా, అవును, మళ్ళీ సార్ని కలిసి మాట్లాడే సిచ్యువేషన్. ఫస్ట్ అయితే ఓకే మనకు ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది, అవకాశం వచ్చి ఎంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. కట్ చేస్తే ఆ తర్వాత నుంచి సార్ నెక్స్ట్ ఏదైతే సీన్స్ ఉంటాయో అవన్నీ ఇచ్చేసి నాకు డేట్స్ ఇవ్వడం, రావడం, వెళ్ళడం. కట్ చేస్తే బన్నీ అంత ఇప్పుడు ఈ జరిగిన సీన్లో ఒక 4-5 మంది యాక్టర్స్ ఉంటారు. రావు రమేష్ గారు ఉంటారు, క్యాష్మన్ ఉంటాడు, నెక్స్ట్ బన్నీ అన్న మొత్తం ఉంటారు అనమాట. మిగతా సీఎం గారు, తమిళ ఆర్టిస్ట్ ఆయన అందరూ ఉంటారు. బట్ నెక్స్ట్ షాట్ ఏదైతే ఉందో అది బన్నీ అంత షాట్ నాది, మా ఇద్దరిది కలిపి ఆ షాట్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ షాట్ అయితే అల్టిమేట్. అది నాకు లిటరలీ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఆ షాట్ కోసం వెయిటింగ్ థియేటర్లో ఎంత పోయి చూద్దామా అని. మీ ఇద్దరం ఉంటాం ఫ్రేమ్లో. ఓకే, ఆ షాట్ అల్టిమేట్గా ఉంటుంది. అంటే సినిమా ఓవరాల్గా చూసుకుంటే బయట వాళ్ళకి ఏం తెలియదు,
నేను ఒక నార్మల్ ఆర్టిస్ట్ ఎవరో చేశారని కానీ బట్ నాకేంటంటే ఫీలింగ్ ఓహో 10 సంవత్సరాలు ఉన్న కష్టం ఇక్కడ ఫలితం రా నాకు అనే టైప్లో ఆ షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. అల్టిమేట్గా ఉంటుంది ఆ షార్ట్. నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? బెస్ట్ మూమెంట్ ఇదే, ఇదే. ఇంకా అనుకోవడమే బెస్ట్ మూమెంట్ ఇదే. ఓకే. నాకేంటి బెస్ట్ మూమెంట్, మా ఇంట్లో కూడా బెస్ట్ మూమెంట్ ఇదే. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బన్నీ అన్నకి నేను మా అన్నయ్య పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. బట్ మమ్మీ డాడీకి అలా కాదు. మమ్మీ అంటే యాక్చువల్లీ చిరంజీవి గారి ఫ్యాన్సే ముందు నుంచి, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి చిరంజీవి గారు అనే టైప్లో ఆ ఫ్యాన్సే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు మనకు నచ్చుతున్నారు అని అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా హైలైట్ ఉంటుంది కదా. అవును. అలాగా బన్నీ అనేటంటే బేసిక్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆయన చేసే సినిమాల క్యారెక్టర్స్ అప్పుడు మనం కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది వేదమేనా తెలిసిపోద్ది తెలియదు అంటే అలాంటివి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఒరే ఒక్కరోజు తాగితే ఎంత ఇద్దరు దీన్ని అమ్మ ఒక్కరోజు రాత్రి తాగడానికి 45,000 అంటే ఈ మాటలు ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి బేసిక్గా ఆయన సినిమాలో చేసిన క్యారెక్టరిస్టిక్స్ మనం బయట ఏదైతే మన ఫ్రెండ్స్ మనం చేస్తుంటాం అది ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. సో ఆ రకంగా ఆయన బాగా ఫ్యాన్ కింద మారిపోయాను అనమాట. అయితే ఇంకా చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా ఇంకా ఫ్యామిలీ అంటే నీకు ఇష్టం, ఇంకా అందులో బన్నీ అన్న అంటే కొంచెం ఎక్కువ. సో ఎన్ని డేస్ జరిగిందన్న ఈ షూట్ మొత్తం ఇది మాత్రం? నాదా దగ్గర 18 days అయి ఉంటుంది. ఓకే. 18 days జరిగి ఉంటుంది. బట్ 18 days జరిగినా కూడా వాళ్ళు ఏంటంటే మన షార్ట్ మన మీద కెమెరా పెట్టింది ఒక 12 days అలాగ ఉంటుంది. బట్ మిగతా రోజులు కూడా మనం ఎందుకు వెళ్ళాలంటే మనం ఒకలేం కదా ఆర్టిస్ట్, అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో వాళ్ళ మీద కూడా ఫ్రేమ్ పెట్టి చేసినప్పుడు మనం పక్కన ఉండాలి ఇన్ కేస్ ఏదైనా ఒక బయట పెడితే మళ్ళీ అందులో మనకు కనిపించాలని. సో అలాగా ఇంకొన్ని రోజులు అయితే మన షార్ట్ లేకపోయినా వెళ్ళి రావడం. మరి అంత పెద్ద సినిమా అంటే ఆబ్వియస్లీ వెళ్ళడం అంటే అసలు మనకు ఆ ఫీలింగ్స్ ఎట్లేవు. ఫస్ట్ షూట్ అంటే రేపు తెల్లారి బయలుదేరిపోతున్నాం సార్ వచ్చేస్తున్నాను ఇదే ఫీలింగ్ అనమాట. ప్రాబ్లం లేదు, ఎన్ని రోజులు షూట్ అయినా ఓకే. ఇంకా నీ షూటింగ్ మొత్తం అంతా కంప్లీట్ అన్నా? మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అనుకుంటున్నా. మరి అంటే క్లోజులు పడలేదు అన్నావు కదా, అందుకోసం అది ఆ తర్వాత పడ్డాయి కదా క్లోజులు. ఆ తర్వాత ఇప్పుడు ఇదే సీన్ ఏదైతే 2023లో ఏదైతే వైట్ సీన్ ఒకటి చేశారో అదే సీన్ మళ్ళీ 2024 ఏప్రిల్లో నా క్లోజ్ పెట్టారు. అదే సీన్ అంటే ఆ షాట్ అప్పుడు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ షాట్ చేశారు. అది అలాగనమాట. యాక్చువల్లీ ఇప్పుడున్న చిన్న సినిమాలు 30 days 45 days లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇలాంటి సీన్లు చిన్న మూవీస్ లో చేసి ఒక్కసారిగా మనం ఒక లాంగ్ షాట్ కి క్లోజ్అప్ కి మళ్ళీ ఇంత టైం తీసుకుంది, ఎట్లా అనిపించింది అప్పుడు దానికి దీనికి? అంటే ఏం అనిపించడానికి అయితే ఏం లేదు, షూట్ ఉందంటే. కాకపోతే ఒకటి మాత్రం చూసుకుని ఏంటంటే గెడ్డం అప్పుడులాగే ఉందా లేదా, ఆ మెజర్మెంట్స్ హెయిర్ అంతే ఉందా లేదా అని. బట్ చిన్న చేంజెస్ అయితే ఉండేవి. మరీ 1.5 year తర్వాత మళ్ళీ నేను వెళ్ళి చూశాను. మళ్ళీ సార్ నన్ను చూశారంటే సార్ కూడా ఒకసారి చూసి ఏట్రా గెడ్డ మీద కట్ చేసినట్టున్నా బేసిక్ కొంచెం కట్ చేసిన సెన్స్ మనకు షూట్ ఏ రోజు ఉంది ఆ రోజు కంప్లీట్ కట్ చేస్తే ఈ సెలూన్ నోడు కరెక్ట్ మెజర్మెంట్ లో తీడు, అందుకే కొంచెం ముందుగా తీస్తే ఈలో పెరుగుతుంది కదా అని. ఈ లిమిటెడ్ షూట్ పెట్టేసరికి అది కొంచెం పెరగలే, కొంచెం తక్కువలా కనిపిస్తుంది. సార్ తీసేవాడు గెడ్డం అంటే లేదు సార్ అంటే అంత తెలియదులే అది. బట్ సార్ కనిపెట్టేస్తారు అది. సార్ అస్సలు సార్ ఏదో పెద్ద పెద్ద వాళ్ళు షూట్ అంతా చేస్తున్నారు కదా, ఈ చిన్నోడు ఏంటి చేస్తున్నారు అన్ని ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ. అసలు షార్ట్ లో ఒక రోజు అంత పెద్ద వైడ్ లో ఫస్ట్ షాట్ లోనేమో ఫ్లవర్ వేజ్ అక్కడ ఉంటది, రెండో షాట్ లో ఆ ఫ్లవర్ వేజ్ మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కుర్రాడు ఎవరు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మానిటర్ అంతా చూసి అది చిన్నది కనిపిస్తుంది, అది అంత పెద్ద దీంట్లో ఆ ఫ్లవర్ వేజ్ ఏదిరా ఎవడు పెట్ట అది గుర్తుపెట్టారు. లిటరల్లీ జీనియస్. అంటే అంత గొప్ప వ్యక్తులతో వర్క్ చేయడం చాలా గొప్ప విషయం అది. లిటరల్ అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అవి. అంటే అది మన చిన్న క్యారెక్టరే చేశాను నేను పుష్పటోలో, మరీ పెద్దదేం కాదు. బట్ స్టిల్ ఆ చిన్నదంటే ఇందాక మీరు అన్నట్టు షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. బట్ అదే నాకు ఏదో నేను ఫుల్ లంచ్ చేసినంత హ్యాపీనెస్. ఎందుకంటే సుకుమార్ సార్ అంత జీనియస్ అతను, అండ్ అలాగే బన్నీ అన్న పిచ్ ఫ్యాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదే సినిమాలో బన్నీ అన్నతో కాకుండా ఇంకెవరితో కానీ షార్ట్ పడి ఉంటే మళ్ళీ అంత హ్యాపీ ఉండబోతుందేమో. అంటే ఓకే సుకుమార్ సార్ దాంట్లో చేసా అంత పెద్ద సినిమా నాకు చిన్న హ్యాపీనెస్ ఉంది, కానీ కాకపోతే బన్నీ అన్నతో కాంబినేషన్ అనేది లిటరల్లీ హ్యాపీ. నేనే ఏదో పెద్ద సినిమా హీరో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అంటే చెప్తున్నా, అంత హ్యాపీనెస్ అనమాట లిటరల్లీ. ఓకే. సో ఇవన్నీ చూసిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు? లిటరల్లీ చెప్పాలంటే ఎవరు లేరు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు. అంటే ఇంటర్వ్యూ అడుగుతున్నావు కెమెరా ముందు అని చెప్పి గర్ల్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పడం కాదు, లిటరల్లీ లేరు. ఎందుకు లేరు అని అంటే కూడా అది బికాస్ ఆఫ్ నా క్యారెక్టర్. నేను కొంచెం ఎక్కువ మొగమాటం అండ్ కొంచెం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండి
అంటే అలాగని చెప్పి అమ్మాయిని చూసి అసలు చూడమని కాదు, ఆ! చూస్తాం ఎవరన్నా నాకు అమ్మాయి భలే ఉందని అమ్మాయి అనుకుంటాం, ఆ! మరి దీన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఆ అవతల వాళ్ళు వచ్చి మనతో ఫస్ట్ మాట్లాడారు. ఎలాగో అమ్మాయిలు ఎలాగో మాట్లాడరు, మనమే ముందెళ్ళి మాట్లాడాలి. మనం వెళ్ళి ముందు మాట్లాడాలి అని అంటే కొంచెం ఫస్ట్ మొగమాటం అనేది ఆపిస్తుంది. హ్మ్. కట్ చేస్తే రెండోది ఏంటంటే చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే హాయ్ హలో అండి బాగానే మాట్లాడితే ఓకే, ఏంటి అన్నదనుకో, అమ్ముడి అమ్మ అస్సలు మా సర్రం లేసి వద్దు వద్దు వద్దు, అంతవరకు ఎందుకు. బట్ కొంతమంది అమ్మాయిలు ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి మాట్లాడతారు కాబట్టి అలా హ్మ్. మాట్లాడినప్పుడు అయితే ఖచ్చితంగా మాట్లాడతాం. బట్ ఆ లవ్ అనే ఫీలింగ్ రావాలి కదా, అదే ఎవరి మీద రాలేదు ఊరుకో అన్న లిటరల్లీ. ఇంతవరకు కాలేజ్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఉన్నాయి, అంటే వన్ సైడ్ లవ్లు బోల్డ్ ఉన్నాయి. ఆ! బట్ ఆ వన్ సైడ్ లవ్లు ఉన్నాయి కానీ ఎవరికి నేను చెప్పలేదు. ఆ! చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మీరని ఇప్పుడు చెప్పట్లేదా? నేను ఏంటి, అందుకే మీరని లేదు లేదు. చెప్పట్లేదా? కెమెరా బయటను కూడా నేనెవరికీ నేను లవ్ చేస్తున్నానన్న విషయం చెప్పలేదు. హ్మ్. అది చెప్పడానికి రీజన్ ఇది. ఏది ఓకే. మొగమాటం. ఒకవేళ నేను నిలిచి చెప్పాననుకో, మన ఫీలింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేసేయాలి. లేదు చేయకుండా ఏంటి ఇది అన్నదనుకో, అనవసరంగా మనం అనే ఫీలింగ్ ఉంటదని మనలో లోపలే హ్యాపీ ఫీల్ అయిపోయి అలాగే వన్ సైడ్ లవ్‌లు బోలెడు ఉన్నాయి. ఎవరికీ చెప్పలేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. లవ్ మ్యారేజే చేసుకుంటావా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా? అది మరి లవ్ అయితే ఎలాగో లేదు. ఆ! లవ్ ఎలాగో లేదు కాబట్టి మరి ఇంక అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ టు బి ఫ్రాంక్ పేరెంట్స్‌కే ఆ! ఇంకా. మ వాళ్ళకే ఇచ్చేసావు. మమ్మీ డ్యాడీకే, ఎందుకంటే ప్రిఫరెన్స్ బేసిక్‌గా ఏంటంటే టు బి ఫ్రాంక్ నాకొచ్చే అమ్మాయిని ఎలాగ ఫీల్ అవుతున్నానంటే మమ్మీ డ్యాడీని బాగా చూసుకోవాలి. ఇంట్లో కొంచెం మా ఇంట్లో కొంచెం పూజలు ఎక్కువనమాట. హ్మ్. పూజలు పునస్కారాలు ఎక్కువుంటాయి. హ్మ్. సో, ఆళ్ళు ఆ టైప్ ఆఫ్ అమ్మాయినే కోరుకుంటున్నారు కూడా లిటరల్లీ. ఓకే. ఆ! సో, నువ్విక్కడ పూజలు పాష్‌గా పునస్కారాలు ఉండి ఆ! అంటే ఆ యోయో టైపు అంటూ ఉంటే నేను కూడా ఇక్కడ పాష్ లైఫ్ ఇదంతా ఇండస్ట్రీ అంతా వేరేలాగా ఉన్నా కూడా, నేను కూడా కొంచెం దేవుడు, భక్తి ఇవన్నీ ఎక్కువ. చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా! కార్తీక మాసం వచ్చింది అవును. మొన్న ఏదో ఇవన్నీ కొంచెం స్పిరిచువల్‌గా కొంచెం కూడా నేను మమ్మీ, డ్యాడీని ఎక్కువ ఫాలో అవుతుంటా. అండ్ ఇంక మా అన్నయ్యని కూడా చూసా. మా అన్నయ్య కూడా ఆడదే నాకంటే పెద్దోడు, ఆడేది ఫాలో అవుతుంటాడు. ఆడిని చూసి మనం నేర్చుకోవాలి కదా! మాడు ఎలాగ ఫాలో అవుతున్నాడు మనం కూడా ఫాలో అవ్వాలని. సో, ఆ రకంగా కొంచెం ఆ విషయం ఆళ్ళకే వదిలేసాను. ఫ్యామిలీ అంతా ఒక అలా చూసి. సాంప్రదాయంగా, ఆధ్యాత్మికంగా కొంచెం అలాగా ముందుగుంటారు. నువ్వు కూడా అలాంటి అమ్మాయే అలాగ ఒక కావాలనుకుంటున్నావు. 4 గోడల మధ్య ఉండి, ఆ! నీట్‌గా అంటే పక్కోడితో మనం ఎటువంటి ఇది లేకుండా మన సింపుల్ లైఫ్ హైలైట్‌గా ఉండాలి అనే ఫీలింగ్ అంతే. హ్మ్. హ్మ్. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు పెద్ద గిఫ్ట్ అనంటే మా ఫ్యామిలీయే. ఓకే. టు బి ఫ్రాంక్ ఇందాక మీరు ఇండస్ట్రీకి వచ్చిన కష్టాలను అడిగారు కదా! అసలు ఈ కష్టాలన్నీ ఎప్పుడు నేను అంటే బేసిక్‌గా ఉంటాయి. ఇవన్నీ ఎవరికుండవు. అవును. బట్ నేను ఎక్కువ అంటే దేవుడికి హ్యాపీగా నేను థాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చామని ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా. ఆ! దానికి మించి ఇంకేం లేదు లిటరల్లీ. ఓకే. ఎన్ని కష్టాలొచ్చినా, డబ్బులొచ్చినా, డబ్బులు లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఫ్యామిలీ అయితే చాలా మంచిదిచ్చామని ఇప్పుడు ఓకే. దేవుడికి థాంక్స్ చెప్తూనే ఉంటాను. ఓకే అన్న. ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ వర్క్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఏం ఫ్యూచర్ జరుగుతున్నాయి? ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ శ్రీ విష్ణు గారితోని చేస్తున్నాను. ఓకే. శ్రీ విష్ణు గారితోని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే. ఓహ్! అది చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 'పొలిమేర 3' అని ఒక మూవీ ఉంది. ఓకే. పొలిమేర అదే 'పొలిమేర 1, 2 రెండు బ్లాక్ వచ్చింది. బస్టర్ హిట్. ఆ! అండ్ ఆ డైరెక్టర్ గారు కూడా మనకి ఓకే. అవకాశం ఇస్తామని చెప్పారు. సో, 'పొలిమేర 3'కి ఓకే అయింది క్యారెక్టర్. హ్మ్. బట్ డేట్ ఇంకా చెప్పలేదు. మాక్సిమం డిసెంబర్ ఫస్ట్ వీకు, సెకండ్ వీకు ఈ డేట్‌లో ఉంటది అని చెప్పారు. అండ్ ఈ గ్యాప్‌లో మొన్నటి వరకు 'పుష్ప 2' చేశా. ఓకే. మొన్న ఐటెమ్ సాంగ్ కూడా చేశాం. ఓకే. లాస్ట్ షూట్ అదే నాది. ఐటెమ్ సాంగే లాస్ట్. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇంక 'పుష్ప' ఉంది కాబట్టి కొంచెం ఏ సినిమాకని కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రోజులు డేట్లు అడిగితే ఇవ్వడానికి కొంచెం భయమేస్తుండేది. ఓకే. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఈళ్ళు ఫోన్ చేస్తారేమో, ఇందులో ఏదైనా మిస్ అయిపోతామేమో సీను, లేకపోతే ఏదైనా డైలాగు, లేకపోతే క్లోజో ఏదైనా ఉండొచ్చు కదా! అని చెప్పి లెంథీ రోల్స్ ఏవొచ్చినా కొంచెం బ్రేక్ ఇచ్చా. హ్మ్. ఆ! ఒక 2, 3 డేస్ క్యారెక్టర్ అంటే ఓకే. బట్ ఈ 2, 3 డేస్ క్యారెక్టర్ వచ్చినా కూడా ఆళ్ళకి ఫోన్ చేస్తాను ఫస్ట్. అన్న ఏటన్నా అది ఇలాగ ఒక మూవీ వచ్చింది. ఈ డేట్‌లో మీరు అవైలబుల్ ఉన్నారు ఎళ్ళొచ్చు అని వెంటనే ఎళ్తా. ఇంతవరకు ఈ 2, 3 ఇయర్స్ అదే చేశా. ఓకే. ఆళ్ళకి ఫోన్ చేసే వేరే వాళ్ళకి డేట్‌లు ఇవ్వడం. హ్మ్. అలాగే ఇచ్చా. మొత్తం ఎక్కడైనా అక్కడ కంప్లీట్ ఆ! అది ఎందుకంటే చేసుకోవడం. వన్స్ ఆ! ఆళ్ళు కమిట్మెంట్ ఇచ్చాము. అది అంతే. మనం ఇచ్చేయకూడదు. హ్మ్. అండ్ ఎలాగో మనకి పిచ్చి కాబట్టి ఆ సినిమా అంటే ఇంక హ్మ్. ఎలాగైనా అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా వెనకేసావంట కదా! లేదు. అంటే వెనకేయకపోవడానికి రీజన్ ఏంటంటే టు బి ఫ్రాంక్ సేవింగ్స్ లేవు. ఇంతవరకు సేవింగ్స్ లేవు. ఆ! సేవింగ్స్ లేకపోవడానికి రీజన్ అంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీసే. ఓకే. నేను 2014లో ఇక్కడికొచ్చిన తర్వాత నా ఇన్‌కమ్ స్టార్ట్ అయింది 2016లో. హ్మ్. 16 ఫన్ బకెట్ తర్వాతే ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. లిటరల్లీ. సో, ఇక్కడ సేవింగ్స్ చేయాలి అనంటే ఇంట్లో వాళ్ళు కొంచెం బానే డబ్బులు, గిబ్బులు అన్నీ బానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంక నీది నువ్వు చూసుకో అనే టైప్‌లో ఉంటే ఆబ్వియస్‌లీ నేను సేవ్ చేస్తా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకైనా ఒక 40,000, 50,000 సేవ్ చేశాననుకో, హ్మ్. ఆ ఫన్ బకెట్ టైమ్‌లో ఆ సినిమాలొచ్చినప్పుడు కూడా సేవ్ చేసినా వెంటనే నాకు ఇంటి నుంచి ఒక చిన్న కాలొస్తది. అరే! అన్న ఏంటి సంగతులు?
ఉన్నాయా అంటే ఒక 10 ఒక 20 పంపిస్తుంటాం అనమాట. ఆ, సో ఆ టైంలో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇంట్లో. ఉమ్, సో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కదా. నువ్వు ఓకే. అక్కడ అవసరం ఏదైతే ఉందో అది తీర్చకుండా ఎక్కడ నేను సేవింగ్ చేసుకుని ఏం చేస్తా. బట్ అలాగని చెప్పి బీభత్సమైన డబ్బులు అయితే కూడా రాలేదులే. ఉమ్, వన్ బకెట్ వల్ల అవకాశాలు వచ్చాయి, బాగానే ఉండేది. మరీ హైలైట్ కాదు, అలాగని వర్స్ట్ కూడా కాదు. యావరేజ్గా సర్వైవల్ అవ్వడానికి కొంచెం మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసాం. ఒక ఓకే. 2016 నుంచి 20 వరకు, కరోనా వరకు అల్టిమేట్గా ఉండేది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫన్ బకెట్. ఓకే. మళ్ళీ కరోనా తర్వాత ఒక 2 ఇయర్స్ మళ్ళీ స్లో అయింది బండి. ఉమ్. బండి కొంచెం స్లో అయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు కదా. ఇప్పుడా ప్రజెంట్. వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు అని అంటే మరి చూడాలి. అంటే పుష్ప రిలీజ్ కోసం వెయిటింగ్. అంటే అందులో చేసాం క్యారెక్టర్, బట్ చిన్నదే కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ Okay. దాని వల్ల ఇంపాక్ట్ ఎలాగ ఉంటుంది అంటే, నేను బేసిక్ ఆడిషన్స్కి వెళ్తాను అన్ని మూవీస్కి, అన్ని సినిమాలకి. సో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఆడిషన్స్కి ఎలాగ ఉండేదంటే ఫన్ బకెట్ అని గుర్తుపెట్టేవారు. బట్ ప్రెసెంట్ అయితే ట్రెండ్లో లేదు కాబట్టి, ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న వాళ్ళు కావాలి ఆబ్వియస్లీ. ఓకే. ఓకేనా. సో మనకి ఇచ్చే క్యారెక్టర్స్ కూడా ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండే రోల్సే కాబట్టి ట్రెండింగ్లో మనం ఉన్నామో లేదో కూడా చూస్తారు. ఒకప్పుడు నేను మంచి పెర్ఫార్మర్ బాగా చేసామని చూసినా ప్రెసెంట్ ట్రెండ్లో లేను కాబట్టి కొంచెం అవకాశాలు తగ్గాయి. బట్ ఇప్పుడు పుష్ప రిలీజ్ అయిన తర్వాత కూడా నేను వెళ్తే అది గుర్తుపెట్టుకొని అవకాశం ఇస్తారు కదా, మనోడు అవును. ఇందులో మంచి సినిమా చేశాడని. అవును. సో నా బ్యాటిల్, నా ఫైట్ ఏదైతే ఉందో అది నేను చేస్తూనే ఉంటాను. అవును. మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళడం, వెళ్ళి Okay. మేనేజర్లని వాళ్ళని కలుస్తుంటాం, ఇది కలుస్తూనే ఉండడం, ఇదంతా కథ జరుగుతూనే ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడ ఇది చేంజ్ అవ్వడం వల్ల ఏమైనా అవకాశం వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఓకే. బట్ మన ప్రయత్నం అనేది మనం చేయాలి కదా. ఓకే. అదైతే చేస్తాను ఖచ్చితంగా. సో సూపర్ అన్న, నీ లైఫ్లో ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కానీ ఉమ్, హైదరాబాద్కి వచ్చి నీ జర్నీ అంతా మా జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులందరి కోసం ఉమ్. నీ లైఫ్ స్టోరీని చిన్నగా మాకు ఇచ్చినందుకు మరొకసారి నీ చిన్నగా సమయాన్ని ఏంటి, చాలా పెద్దగా ఇచ్చాను. చెప్పి నేను ఏదైతే చెప్పుకెళ్ళిపోతున్నా. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి మా జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ జైత్ర ఎంటర్టైన్మెంట్స్కి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి నాకు ఇంటర్వ్యూకి పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ జైత్ర ఎంటర్టైన్మెంట్ వ్యూవర్స్ అందరికీ కూడా.